సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాను. లైవ్‌లో జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయమన్నాము. సో, చాలామంది కామెంట్ చేశారు. వాళ్ళకి లింక్ కూడా పంపించామండి. సో, కాకపోతే ఏందంటే ఆ వెబినార్ లింక్ ఓన్లీ 100 మెంబర్స్‌ని యాక్సెప్ట్ చేసిద్దంట. నేనది ముందర చూసుకోలేదండి. సో, చాలా మిస్టేక్ అయింది. సారీ. సో, దాంతో చాలామంది జాయిన్ అవ్వలేకపోయారు. నేనేం చేశానంటే వేరే లింక్ షేర్ చేశాను. అది కూడా లాస్ట్ మినిట్‌లో. సో, కొద్దిమంది మాత్రమే ఒక 70-80 మెంబర్స్ మాత్రమే జాయిన్ అవ్వగలిగారు. సో, అందుకే నేనేం జేస్తున్నానంటే, ఆ వీడియో మొత్తాన్ని మళ్ళీ ఇప్పుడు అప్‌లోడ్ జేస్తున్నానండి. సో, ఈ వీడియో అదే. సో, ఆ వీడియో ముందర ఎడిట్ జేసి కొంచెం ఇది యాడ్ చేశాననమాట. సో, సారీ అండి. సో, ఈ వీడియో మొత్తం చూడండి. సేమ్ ఆ క్లాస్‌లో ఏదైతే జరిగిందో మొత్తం అప్‌లోడ్ జేస్తున్నాం. థాంక్ యూ సో మచ్ అండి. సో, ఈరోజొచ్చేసి మనకి ఇదిగోండి నేనొక రియాక్ట్ జేస్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ జేశాను. సింపుల్ ప్రాజెక్టే అనమాట. సో, అలాగే ఒక జావా స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఉంది. ఒకసారి లోకల్‌గా రెండిటిని రన్ జేసి చూపిస్తాను. తర్వాత వాటిని మనం ఏడబ్ల్యూఎస్‌లో ఒక EC2 సర్వర్ ఎలా క్రియేట్ చేస్తాము. సో, వాటిలో ఈ రెండిటిని ఎలా డిప్లాయ్ చేస్తాము. మళ్ళీ ఎలా యాక్సెస్ చేస్తామో చూపిస్తానండి. ఇది రియాక్ట్ ప్రాజెక్ట్ ఇది. సో, నా వాయిస్ గాని అన్నీ వస్తున్నాయండి. ఎవరికేమైనా ఇష్యూ ఉందా? నో ఇష్యూస్. ఓకేనండి. ఓకే. సో, అయితే ఇంకా క్లాస్‌లోకెళ్ళిపోదాం. ఇదిగోండి ఈ రియాక్ట్ ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేశాను కదా! సో, సారీ అండి. సో, రియాక్ట్, స్ప్రింగ్ బూట్ 2 కలిపి పెట్టాను. సో, ఓన్లీ రియాక్ట్ కోసం చూసేవాళ్ళు, ఓన్లీ స్ప్రింగ్ బూట్ కోసం చూసేవాళ్ళు కొంచెం పేషెన్స్‌గా ఉండండి. సో, ఏముండదు కొంచెం ఆల్‌మోస్ట్ సిమిలర్‌గానే ఉండిద్ది. చిన్న చిన్న చేంజెస్ అనమాట అంతే. ఇదిగోండి నేను రియాక్ట్ ప్రాజెక్ట్ రన్ చేశాను. సో, రన్ చేస్తే ఇక్కడ బ్రౌజర్‌లో ఓపెన్ అయ్యిద్ది. ఇదిగోండి కోడింగ్ ఈజ్ ఈజీ అండ్ ఫన్ అని చెప్పి మెసేజ్ చూపిస్తుంది. ఇంతే అనమాట. సేమ్ మనం సర్వర్‌లో డిప్లాయ్ చేసి మళ్ళీ దాన్ని బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తే ఇది కనిపించాలి. సేమ్ అలాగే మన స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ కూడా అండి. ఇదిగోండి. సో, వెబినార్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. జస్ట్ మనకలా ఇండెక్స్ యూఆర్ఎల్‌కి వచ్చేసిన వెంటనే జావా ఈజ్ నాట్ పోస్ట్ అని చెప్పేసి డిస్‌ప్లే అయిపోద్దనమాట. సో, ఒకసారి దీన్ని రన్ చేసి అవుట్‌పుట్ చూద్దాము. ఇదిగోండి స్టార్ట్ అయింది. ఒక్కసారి బ్రౌజర్‌లోకి వచ్చేసి ఇక్కడ పోర్ట్ ఒకటి చేంజ్ చేస్తున్నాను 8080 అని జావా ఈజ్ నాట్ ఎ వెర్షన్. సో, మనకి ఇక్కడ లోకల్‌గా రన్ అవుతున్నాయి కదా! వీటిని డిప్లాయ్ చేసిన తర్వాత కూడా మనకి ఇలాగే రావాలనమాట. సో, నేను వీటిని ఇంకా క్లోజ్ చేస్తాను. సో, ఇప్పుడేందంటే మనకి ప్రాసెస్ చాలా చాలా సింపుల్‌గా ఉండిద్దండి. సో, నేనిప్పుడు చేయబోయేవి కూడా నేను ఏవి గుర్తుపెట్టుకోలేదనమాట. సో, చాలా సార్లు చేస్తా ఉన్నాను. సో, కొంత ఈజీగా ఐడియా ఉంది. అలాగే ప్రతిదానికి మనకి కమాండ్స్ ఉంటాయండి. సో, మనం ఇది ఉబంటు సర్వర్‌లో సెటప్ చేస్తాము. ఈ కమాండ్స్ కూడా చాలా సింపుల్‌గా ఉంటాయన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సో, మనం డిప్లాయ్‌మెంట్ అంటే ఏం చేస్తామో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఫాలో అయితే దానికి తగ్గట్టుగా కోడ్ వచ్చేసిద్ది. చాట్‌జీపీటీని అడిగినా ఇచ్చిద్ది. మనకి గూగుల్‌ని అడిగినా ఇచ్చిద్ది. మనకి ఎక్కడైనా దొరుకుతాయన్నమాట. సో, ఇవి కొత్తవేం కాదసల. ఇంకోటేందంటే మనం ఇప్పుడు కొత్తగా జాబ్‌లో జాయిన్ అవుతారు. లేకపోతే కొత్త టాస్క్ వచ్చింది. సో, ఎప్పుడైనా సరే మీరు గూగుల్‌ని గాని, చాట్‌జీపీటీని గాని యూజ్ చేసి కోడ్ తెచ్చుకుంటం తెలవాలండి. సో, నాకిప్పుడు 9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే నేనేం కోడ్ ఏవి గుర్తుపెట్టుకోననమాట. సో, ఏ రిక్వైర్మెంట్‌లొచ్చినా సరే అది వరకు గూగుల్ యూజ్ చేసేవాళ్ళమే. ఇప్పుడంతా మాక్సిమం చాట్‌జీపీటీ దగ్గరే యూజ్ చేస్తున్నా. అక్కడేమన్నా సరిగ్గా రాకపోతే మళ్ళీ గూగుల్‌కెళ్తాననమాట. సో, ఎవరైనా సరే అంతేనండి. అది చాలా చాలా ఈజీగా ఉండిద్దనమాట. సో, ఏవి గుర్తుపెట్టుకోవద్దు, ఏటికి భయపడొద్దు. మీకేందంటే బయట రిసోర్సెస్ ఈ గూగుల్‌ని వాటన్నిటిని యూజ్ చేసుకుంటూ తెలవాలి. సో, మనం ఇప్పుడు డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్‌లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సో, ఫస్ట్‌దొచ్చేసి మనం రియాక్ట్ గాని దేనికైనా సరే సో, స్టెప్స్ సెపరేట్‌గా చూద్దాం. సో, ఫస్ట్ మనకి ఒక సర్వర్ మెషిన్ కావాలి. సో, సర్వర్ మెషిన్ అంటే ఇది కూడా ఒక కంప్యూటరే అన్నమాట.
సో, కాకపోతే దానికేందంటే వాళ్ళు సెక్యూరిటీ గాని, పబ్లిక్‌గా 24/7 ఓపెన్, ఇంటర్నెట్ ఫెసిలిటీ, సో, అన్నీ వాళ్ళు మెయింటైన్ చేస్తా ఉంటారనమాట. సో, మన కంప్యూటర్స్ కూడా మనం సెటప్ జేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎప్పుడు అయిపోతాయో తెలీదు. సో, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి 24/7. సో, పవర్ గూడా ఉండాలి. సో, మళ్ళీ ఎక్కువ రోజులు దానికి కంటిన్యూయస్‌గా రన్ అవుతా ఉంటే మళ్ళీ మనం మెషిన్ చేంజ్ చేసుకుంటా ఉండాలి. సో, అంత తలనొప్పి లేకుండా బయటే మెషిన్స్ తీసుకుంటాము. వాళ్ళే మేనేజ్ చేస్తారు. మనం జస్ట్ మనవి డిప్లాయ్‌మెంట్స్ జూసుకుంటాము. సర్వర్‌లో మన సాఫ్ట్‌వేర్‌లు ఏవైతే పెట్టుకున్నామో వాటి అప్‌గ్రేడ్స్, కొన్ని కొన్ని సెక్యూరిటీ రిలేటెడ్ మనం మేనేజ్ చేసుకుంటా ఉంటామనమాట. సో, ఫస్ట్ ఏందంటే మనకి ఒక సర్వర్ మెషిన్ గావాలి. సో, దీనికోసం మనకి ఏడబ్ల్యూఎస్‌లో EC2 అని జెప్పేసి ఒక సర్వీస్ ఉండిద్దనమాట. ఇవేందంటే ఎలాస్టిక్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. సో, ఇవేందంటే ఈళ్ళు మనకి సర్వర్ మెషిన్‌లు ఇస్తారు. అంటే కంప్యూటర్స్ ఇస్తారు. సో, మన ర్యామ్ గాని, ఎన్ని సీపీయూస్ కావాలి, అలాగే దాని నెట్వర్క్ కెపాసిటీ ఏంది, ఇదేందంటే ఇది మన ప్రాజెక్ట్‌ని బట్టి, సో, మన బడ్జెట్‌ని బట్టి, కంపెనీని బట్టి మారిపోతా ఉంటాయన్నమాట. సో, మీకు చిన్న ప్రాజెక్ట్ అనుకోండి, 2 జీబీ చాలా, 4 జీబీ చాలా, ఎన్ని వర్చువల్ సిపియూస్ కావాలి, నెట్వర్క్ కెపాసిటీ ఎంత కావాలి. సో, దీన్ని బట్టేసి మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో, అలాగే మనకి ఇక్కడ డిఫరెంట్ ఓఎస్‌లు వస్తాయన్నమాట ఆపరేటింగ్ సిస్టమ్‌లో. సో, మనకి విండోస్ ఉంటాయి. నార్మల్‌గా ఏడబ్ల్యూఎస్ వాళ్ళది సెపరేట్ లైనక్స్ ఉండిద్ది. మళ్ళీ మన ఉబంటు ఉంటాయి. సో, మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా మనకు కావాల్సిన ఓఎస్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఇలా మనం ఒక సర్వర్ మెషిన్‌ని క్రియేట్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో, ఇది స్టెప్ 1. సెకండ్ స్టెప్ ఏందంటే, మనము దీంతో కనెక్ట్ అవ్వాలి. సో, మన సర్వర్ మెషిన్‌తో మనం కనెక్ట్ అవ్వాలి. మన కంప్యూటర్ నుంచి కనెక్ట్ అయ్యి, సో, దాంతో కావాల్సిన మన రిక్వైర్మెంట్స్, ఇప్పుడు మనం రియాక్ట్ జేఎస్ రన్ చేయాలి, లేకపోతే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ రన్ చేయాలి. సో, దానికి కావాల్సిన సాఫ్ట్‌వేర్‌లన్నీ ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. సో, దీంతో కనెక్ట్ అవ్వడానికి ఎవరు పడితే వాళ్ళు కనెక్ట్ అవ్వకూడదన్నమాట. సో, ఈళ్ళేందంటే మనకి సెక్యూరిటీ కీస్ ప్రొవైడ్ చేస్తారు. సో, పెమ్ ఫైల్స్ అని, పీపీకే ఫైల్స్ అని. సో, ఈ ఫైల్స్ యూజ్ చేసుకొని మనం ఈ సర్వర్ మెషిన్‌తో కనెక్ట్ అవుతాం. అలాగే మనం ఒకసారి సర్వర్ మెషిన్ క్రియేట్ చేసామంటే దానికి ఒక ఐపీ అడ్రెస్ వచ్చిద్ది. సో, అలాగే మనం ఏ పోర్ట్‌తో కనెక్ట్ అవుతామో ఆ పోర్ట్ అన్నమాట. సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అవి కూడా చూద్దాం మనం. సో, అలాగే మనం ఇక్కడ ఓఎస్‌ని సెలెక్ట్ చేసుకుంటాం కదా! సో, దాన్ని బట్టేసి మనకి యూజర్ నేమ్ కూడా వస్తుందన్నమాట. యూజర్ నేమ్, పోర్ట్, ఐపీ అడ్రెస్, ఈ ఫైల్స్ వీటన్నిటిని యూజ్ చేసి మనం దాంతో కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయిన తర్వాత మన అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఈ డిపెండెన్సీస్ అన్ని ఇన్‌స్టాల్ చేసుకొని నెక్స్ట్ ఏవేం డిపెండెన్సీస్ ఉంటాయో వాటిని ఇక్కడే చూద్దాం. సో, మనకి రియాక్ట్ జేఎస్‌కొచ్చేసి, సో, రియాక్ట్ జేఎస్‌కనే కాదు, కామన్ అన్నమాట. సో, మనకి కామన్‌గా ఏందంటే మనకొక వెబ్ సర్వర్ కావాలి. అంటే మనం ఇప్పుడు బ్రౌజర్ నుంచి ఇలా రిక్వెస్ట్‌లు పంపిస్తా ఉంటాం. ఇదిగోండి ఎగ్జాంపుల్‌కి మనం వెబ్‌సైట్ ఓపెన్ చేసామనుకోండి. ఇప్పుడేమవుతుంది, ఈ డొమైన్ నేమ్ ఎంటర్ చేసిన వెంటనే మన సర్వర్ మెషిన్‌కెళ్ళింది. సో, సర్వర్ మెషిన్‌కి ఎళ్ళిన తర్వాత ఏమైద్దంటే, మనకక్కడ అది కూడా ఒక కంప్యూటరే అన్నమాట. మనకిప్పుడు ఏమెళ్ళింది, ఒక వెబ్ రిక్వెస్ట్ ఎళ్ళింది. ఇలాంటి వాటన్నిటిని రిసీవ్ చేసుకొని, ప్రాసెస్ చేసి మనకు పంపించడానికి యూజ్ చేసేదే వెబ్ సర్వర్స్ అన్నమాట. ఇందులో ఏందంటే ఈ ఇంజినెక్స్ అనేది చాలా పాపులర్. చాలా కంపెనీస్ దీన్నే యూజ్ చేస్తా ఉంటాయి. సో, ఇలాంటి ఇంజినెక్స్ గాని, సో, అలాగే మనకి అపాచీ ఉండిద్ది. సో, ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈరోజు మనం ఇంజినెక్స్ యూజ్ చేసుకుంటున్నాం. సో, ఇది కామన్‌ది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి రియాక్ట్ జేఎస్‌కి ఏం గావాలి? సో, కామన్‌వి ఇది గావాలి. అలాగే మనకొక గిట్ గావాలి. ఎందుకంటే గిట్ నుంచి కోడ్ పుల్ చేసుకుంటాం, బిల్డ్ చేస్తా ఉంటాం గదా! సో, గిట్ గావాలి. సో, మనకి రియాక్ట్ జేఎస్‌కొచ్చేసి మన రియాక్ట్ జేఎస్ అప్లికేషను నోడ్ జేఎస్ మీద రన్ అయ్యేది కాబట్టి నోడ్ జేఎస్ కావాలి. సో, దాంతో పాటే మనకి ఎన్‌పీఎం గాని ఇవన్నీ వచ్చేస్తాయి. సో, మనకి నోడ్ జేఎస్ యొక్క అవుట్‌పుట్ అనేది మనకెప్పుడు ఫైనల్‌గా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఫైల్సే ఉంటాయన్నమాట. దానికోసం మనకింకా సెపరేట్ అప్లికేషన్స్ ఏమి రన్ అవ్వాల్సిన పని లేదు. ఎలాంటి వెబ్ సర్వర్‌లైనా ఇంజినెక్స్ గాని, అపాచీ గాని ఏవైనా సరే డిఫాల్ట్‌గా హెచ్‌టీఎంఎల్ ఫైల్స్‌ని ప్రాసెస్ చేస్తాయి. సో, అది కూడా మీకు చూపిస్తాది. సో, మనం బిల్డ్ చేయడానికి ఇవి కావాలి. ఇవి వచ్చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ చేస్తాం అన్నమాట. అంతే అయిపోయింది. తర్వాత మనకి మన స్ప్రింగ్ బూట్ యాప్‌ని డిప్లాయ్ చేయడానికి, సో, ఫస్ట్ మనం జావా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. జేడీకే. సో, 21 ఇన్‌స్టాల్ చేద్దాము. తర్వాత మనకి బిల్డ్ చేయడానికి వాటన్నిటికి మనం మావెన్ చేసుకుందాం.
సో ఇదనమాట. సో ఈ కావాల్సిన ఈ సాఫ్ట్‌వేర్‌లు ఇవన్నీ ఇన్‌స్టాల్ జేసేసుకున్నాం. సో తర్వాత ఏం జేస్తాం నెక్స్ట్ స్టెప్పు, ఇది రియాక్ట్ జేఎస్‌కి చూద్దాం. సో రియాక్ట్ జేఎస్ అంటే ఏం జేస్తాము ఫస్టు, సో క్లోన్ గిట్ రిపాజిటరీని క్లోన్ జేస్తాం. తర్వాత మనకి ఏం చేస్తాం క్లోన్ చేసినప్పుడు మనకు ఆ నోడ్ మాడ్యూల్స్ ఫైల్స్ ఏమి రావు కదా. సో ఎన్పిఎం ఇన్‌స్టాల్ చేసి మనకు కావాల్సిన వాటన్నిటిని ఇన్‌స్టాల్ అయిపోతాయి అన్నమాట ప్యాకేజెస్ అన్ని. తర్వాత ఎన్పిఎం రన్ బిల్డ్ అంటాం. ఎన్పిఎం రన్ బిల్డ్ అంటే ఏమైద్ది, మనకి ప్రొడక్షన్ బిల్డ్ ఫోల్డర్ వచ్చేసిద్ది. సో ఆ ఫైల్స్‌ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇవి వచ్చేసిందంటే ఇదిగోండి. సో తర్వాత ఫైనల్ స్టెప్ ఏందంటే మ్యాప్ ఫోల్డర్ టు ఇంజినెక్స్ కాన్ఫిగరేషన్‌కి ఇచ్చేస్తాం అన్నమాట అంతే. సో తర్వాత వచ్చేసి స్ప్రింగ్ బూట్ అంతే అన్నమాట డిప్లాయ్‌మెంట్, ఇంకేం ఉండదు. సో నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ డిప్లాయ్ చేయాలని అంటే మనకి సో మనం సేమ్ ఇంతే అన్నమాట ఇక్కడ కూడా. సో క్లోన్ గిట్ రెపో, తర్వాత మావెన్ కమాండ్ రన్ చేస్తాము. మనకి మావెన్ కమాండ్ రన్ చేస్తాము. సో మనకి జార్ ఫైల్ వచ్చేసిద్ది. తర్వాత సో దాన్ని మనం మ్యాప్ చేస్తాము. మ్యాప్ జార్ ఫైల్ టు సారీ అండి ఒక్క సెకండ్. ఓకేనండి. సో మనకి స్ప్రింగ్ బూట్‌లోకి సో ఈ మ్యాప్ జార్ ఫైల్స్ ఉన్నాయి కదండీ, ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసేస్తామన్నమాట. కాన్ఫిగరేషన్ చేసేసామంటే మనం ఇంకా వాటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే మన వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయొచ్చన్నమాట. కాకపోతే స్ప్రింగ్ బూట్‌తో ఒక చిన్న ప్రాబ్లమ్ ఉండిద్ది. సో అదేందో మీకు అక్కడ చెప్పిస్తాను. సో మనం ఏందంటే సిస్టమ్ ప్రాసెస్ ఒకటి క్రియేట్ చేస్తాము సర్వీస్ ఫైల్. సో అది నేను చూపిస్తా. ఎందుకంటే మనం ఒకసారి అది క్లోజ్ చేసామనుకోండి టెర్మినల్, మన అప్లికేషన్స్ రన్ అవ్వవన్నమాట, స్టాప్ అయిపోతాయి మనం చేసేవన్నీ. సో మనకి సిస్టమ్ రీస్టార్ట్ అయినా సరే వర్క్ అయ్యేలాగా మనకు కావాలనుకుంటే సో మనకి మనకి ఇదిగో ఈ చిన్న కోడ్ ఉండిద్ది అన్నమాట. ఈ కోడ్ మీ అందరికి షేర్ చేస్తా. ఇప్పుడు ఈ స్టెప్స్ ఫైల్ ప్లస్ ఇక్కడ రాసిన ఈ కమాండ్స్ ఇవన్నీ మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి. ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తాము, సర్వీస్ ఒకటి. ఆ సర్వీస్‌ని స్టార్ట్ చేసేసామంటే అది ఆటోమేటిక్‌గా మన సిస్టమ్ రీస్టార్ట్ అయినా సరే ఆటోమేటిక్‌గా రన్ అయిపోద్ది అన్నమాట ఇంకా. సో మన అప్లికేషన్ అనేది కంటిన్యూస్‌గా ఉండిద్ది. సో ఇంతేనండి మనం చేయాల్సినవి. సో ఎవరికేమన్నా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడి వరకి? స్క్రీన్ డార్క్ మోడా? ఓకే. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? అలో టు టాక్. ఓకే. ఇక్కడ నుంచి మాట్లాడడానికి కూడా ఆప్షన్ ఉందా? నాకు ఐడియా లేదండి. ఇది ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ అయితే ఈ రోజుకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ పోస్ట్ చేయండి. అప్లికేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి స్టెప్ బై స్టెప్పా? సో మన అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ అంటే అది మళ్ళీ టైం తీసుకునేదండి. సో ఈరోజు డిప్లాయ్‌మెంట్ అన్నాం కదా, నేను సెపరేట్ క్లాసెస్ తీసుకుంటాను. సార్ ల్యాప్‌టాప్‌తో లాగిన్ అవ్వట్లేదా? డెవలప్‌మెంట్ ప్రాసెస్ కావాలంటారా? సో అవి వాటికి కూడా నేను క్లాసెస్ తీసుకుంటానండి. సో ఈ రోజుకి ఇది డిప్లాయ్‌మెంట్ చూద్దాము. ఇదేంటంటే చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. నేను ఒకసారి చూపించేస్తాను. మనకి రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ అనేది చాలా ఈజీగా బిల్డ్ చేయొచ్చు.
ఇవ్వండి రియాక్ట్ ప్రో అని ఉంది కదా ఇక్కడ. సో దీన్ని ఇక్కడ తీసుకుని npx క్రియేట్ రియాక్ట్ యాప్, తర్వాత మన ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి కమాండ్ రన్ చేసామంటే మనకి ఈ నోడ్ మాడ్యూల్స్, ఈ ఎస్ఆర్సి పబ్లిక్ ఫైల్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి డిఫాల్ట్గా వచ్చే ఫైల్లో టెక్స్ట్ చేంజ్ చేస్తాను అంతే. సో జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషను అది ఎలా చేస్తామంటే మనకి ఇదిగోండి స్ప్రింగ్ ఇనిషియలైజర్ ఉండిద్ది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళామంటే ఇదిగోండి సో జావా మావెను, తర్వాత మన ప్రాజెక్ట్ మెటాడేటా ఇచ్చేసుకుని బేసిక్ డిపెండెన్సీస్ అనమాట, డెవ్ టూల్స్ ఒకటి, మన స్ప్రింగ్ వెబ్ ఒకటి, ఈ రెండు యాడ్ చేసుకున్నామంటే చాలు మనకి ప్రాజెక్ట్ సెటప్ అయిపోయింది. ఇదిగోండి సో ఈ డౌన్లోడ్ ఫైల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని సో నెక్స్ట్ ఎక్లిప్స్లోకి వెళ్ళేసి ఇంపోర్ట్ కొట్టేసాం అంటే అయిపోయిందండి. సో నేను ఆ క్లాసులు కూడా నేను మళ్ళీ తీసుకుంటాను, సపరేట్గా తీసుకుంటాను. ఏదో యా సారీ. సో ఇదండి ఫస్ట్ స్టెప్. సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసి స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ మనం సర్వర్ మెషిన్ సెటప్ చేయాలి, దాంతో కనెక్ట్ అవ్వాలి, మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మన రియాక్ట్ జేఎస్ అప్లికేషన్, తర్వాత స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని మనం బిల్డ్ చేసి కాన్ఫిగర్ చేసేద్దాం. సో మనకి అంతా వర్క్ అయిపోద్ది అనమాట. ఇంకా ఓకే. సో నేను ఇప్పుడు AWS వెబ్సైట్లోకి వెళ్తాను. సో AWSలోకి వెళ్ళామంటే మన అకౌంట్ సెటప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ సెటప్ ఒకసారి సింపుల్గా చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనవి నాది ఆల్రెడీ లాగిన్ అయ్యింది కదా, వచ్చింది. సో నేను చూపిస్తానండి. సో మీరు ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ డాష్ బోర్డ్ వచ్చింది. మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే మన దగ్గర ఉన్న చాలా సర్వీసులు చూపిస్తాయి. అలాగే మీరు ఇక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు అన్నమాట. వీళ్ళ దగ్గర చాలా సర్వీసులు ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ నేను EC2 అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. ఇదిగోండి వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. సో దాని మీద క్లిక్ చేద్దాము. సో ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్ టాప్ లో ముంబై అని కనిపిస్తుంది కదా, దీన్ని కొంచెం జూమ్ చేస్తాను. ఇక్కడ మనకు ముంబై అని కనిపిస్తుంది కదా, మనం ఏంటంటే మన సర్వర్స్ ని మనం ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీ కస్టమర్స్ ఎక్కడైతే ఉంటారో అక్కడ మనం సర్వర్ సెటప్ చేసుకుంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కస్టమర్స్ అందరూ ఇండియాలో ఉన్నారు. నేను యూఎస్లో ఎక్కడైనా సర్వర్ సెటప్ చేశాను అనుకోండి, మీరు ఇండియాలో నుంచి మన వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే మన సర్వర్ ఎక్కడ ఉంది, యూఎస్లో ఉంది కదా, యూఎస్కి రిక్వెస్ట్ వెళ్ళిద్ది అనమాట. అక్కడికి వెళ్ళి ప్రాసెస్ అయ్యి మళ్ళీ రెస్పాన్స్ వచ్చింది. సో అవి ఏంటంటే టైం తీసుకుంటాయి, 1 or 2 seconds అని టైం తీసుకుంటాయి. అందుకే ఏంటంటే మన యూజర్స్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి దగ్గరగా ఉండ మన ప్లేస్లో మనం సర్వర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో మన వాళ్ళు ఎక్కువ ఇండియాలో ఉన్నారు కాబట్టి సో నేను ఇక్కడ ముంబైలో సర్వర్ సెటప్ చేశాను. తర్వాత ఇక్కడికి వచ్చేసారంటే ఇది డాష్ బోర్డ్ అన్నమాట. సో మన దగ్గర ఆల్రెడీ ఎన్ని సర్వర్లు రన్ అవుతున్నాయి, ఈ కీ పేర్స్, వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉండేది. సో ఇక్కడికి వచ్చేసి లాంచ్ ఇన్స్టాన్స్ అంటే మనం కొత్త మిషన్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి
ఇదిగోండి. సో, దానికి ఒక నేమ్ ఇచ్చుకుంటాం. ఎందుకంటే మనకి చాలా లిస్ట్ చూపిస్తా ఉంటాయి కదా! అక్కడ మనకి నీట్‌గా అర్థం అవ్వడానికి. తర్వాత మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనిప్పుడు ఉబంటు మీద సెటప్ చేస్తానండి. ఇదిగోండి. సో, తర్వాత ఇక్కడ మనకి ఉబంటు వెర్షన్‌లు ఇవి చూపించిద్దనమాట. సో, నీకు లేటెస్ట్‌ది 24 సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాతొచ్చేసి ఇదేంది జస్ట్ ఓఎస్ అన్నమాట, ఆపరేటింగ్ సిస్టమ్. సెకండ్‌దొచ్చేసి మనం ఎంత ర్యామ్ గావాలి, ఏం గావాలని జెప్పేసి ఏం అనుకున్నాం గదా! సో, అది ఇదనమాట. ఇదిగోండి. సో, 4 సీపీయూస్, 16 జీబీ ర్యాము, 32 జీబీ ర్యాము. సో, ఇలా చాలా ఉంటాయన్నమాట. నేనింకా ఆల్ జనరేషన్స్ ఎనేబుల్ చేశానంటే ఇదిగోండి, ఇంకా వస్తే 32 జీబీ ఇంక చాలా ఉంటాయన్నమాట. సో, నేను తీసేసి సో, డెమో పర్పస్ గదా! మనం తక్కువవి సెలెక్ట్ జేసుకుందాము. 1 జీబీదుంది. నేనిక్కడ 2 జీబీ సెలెక్ట్ జేసుకుంటున్నాను సిస్టము. సో, ఫస్ట్ మనం ఓఎస్ సెలెక్ట్ జేసుకుందాం. తర్వాత మన సిస్టమ్ కెపాసిటీ ర్యామ్ ఎంతుండాలి, 1 వర్చువల్ సీపీయూ అంటే ఇది సెలెక్ట్ జేసేసుకుందాం. తర్వాతదేంటంటే మనకు సిస్టమ్‌తో కనెక్ట్ అవ్వాలని అనుకుంటే ఈ ఫైల్స్ ఉంటాయి అనుకున్నాం గదా! అది ఈ ప్లేస్ అన్నమాట. ఇదిగోండి కీ పెయిర్. సో, మనం ఆ సిస్టమ్‌తో కనెక్ట్ అవ్వటానికి ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో, నేను ఆల్రెడీ చాలా క్రియేట్ చేశాను గదా! మీ దగ్గర ప్రతిసారి కొత్తది జేసుకోకుండా మీరు సేమ్ ఒకటైనా యూజ్ జేసుకోవచ్చు. మీ ప్రీవియస్‌వన్ని సెలెక్ట్ జేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైమ్ వస్తారు గాబట్టి మీరిక్కడ క్రియేట్ న్యూ కీ పెయిర్స్ ఇవ్వండి. సో, వెబ్ సర్వర్ డెమో కీస్ ఇదిగోండి. సో, పెమ్ ఫైల్, పీపీకే ఫైల్. సో, క్రియేట్ కీ పెయిర్. సో, మనకిప్పుడు ఏమైద్దంటే ఒక ఫైల్ జనరేట్ అయిపోద్దనమాట. సో, దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది యాక్సెస్ ఉండి అది ఎవరికన్నా ఎళ్ళిపోయిందంటే మీ వెబ్‌సైట్‌నే యాక్సెస్ చేయొచ్చనమాట, సర్వర్‌ని. తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు సర్వర్ మెషిన్ క్రియేట్ చేసాము. ఆ సర్వర్ మెషిన్‌ని ఎవరెవరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలో చెప్పేది ఇదిగోండి ఇదనమాట. సో, ఈ అలో ఎస్ఎస్‌హెచ్ ఏందంటే మనం అనుకున్నాం గదా! మనలో కంప్యూటర్ నుంచి దీంతో కనెక్ట్ అవుతానని. సో, అదంతా ఎస్ఎస్‌హెచ్ కనెక్షన్స్ అన్నమాట. డిఫాల్ట్‌గా అలో చేస్తున్నారు. తర్వాత మన వెబ్‌సైట్‌కి హెచ్‌టిటిపి అంటే ఇలా వెబ్‌సైట్ నుంచి కూడా అంటే ఇప్పుడు మనకేందంటే ఇక్కడ చూడండి, ఇది వెబ్ రిక్వెస్టా? అంటే మనం వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేస్తున్నాము. ఇదిగోండి హెచ్‌టిటిపిఎస్ అని ఉందా? అది ఒక పోర్ట్‌ని యూజ్ చేసుకునేది. సో, అలాగే మనకి ఇదిగోండి హెచ్‌టిటిపి 2 రిక్వెస్ట్‌లు అలో చేసిద్ది. ప్లస్ ఎస్ఎస్‌హెచ్ అంటే మన మెషిన్‌ని కనెక్ట్ అవ్వటానికి కూడా ఈ 3 అలో చేసామన్నమాట. సో, ఈ 3 ఏ పోర్ట్‌ల మీద అయితే వర్క్ అవుతాయో ఈ 3 తప్ప మిగతావన్నీ డిజేబుల్ అయిపోయి ఉంటాయి. ఎవరు కనెక్ట్ అవ్వలేరు. ఓకేనండి. సో, ఇది సెక్యూరిటీకనమాట. మనం ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతామో. సో, హెచ్‌టిటిపిఎస్. సో, మనం అంతా సెటప్ చేసినా సరే ఇవి అలో చేయలేదనుకోండి. సో, మనం ఆ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయలేమనమాట. సో, ఈ ఫస్ట్‌దొచ్చేసాము మనం దాంతో కనెక్ట్ అయ్యి అంతా కాన్ఫిగరేషన్ చేయడానికి. సో, తర్వాత మన హార్డ్ డిస్క్ స్టోరేజ్ ఎంత అని చెప్పేసి ఇదిగోండి ఒక 20 జీబీ ఇస్తున్నా. సో, 8 అయినా సరే మనకి టెస్ట్‌కి సరిపోయిద్ది. సో, నేను 20 ఇచ్చాననమాట ఇప్పుడు. సో, ఇది అయిపోయింది కదా! తర్వాత ఇక్కడ లాంచ్ బటన్ మీద క్లిక్ చేసామంటే మనకి ఒక సర్వర్ మెషిన్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో, క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. మన పర్టిక్యులర్‌ది ఓపెన్ అయిద్ది. లేదనుకుంటే ఈసీ2 దగ్గరికెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మీరొస్తే ఎలాగా అనిపించిద్దని ఈసీ2. ఇదిగోండి. సో, ఆల్రెడీ ఒక 4 రన్ అవుతున్నాయంట. ఇదిగోండి. సో, దేనికి అది నేమ్ ఉంది గదా! మన సర్వర్ ఏది ఈటిలో వెబ్ సర్వర్ మిషన్ డెమో. ఇది గదా! దాని మీద క్లిక్ చేయండి. ఆ ఐడీ మీద. సో, మనకిప్పుడు ఇదిగోండి దాని ఐపీ అడ్రెస్ చూపిస్తుంది. సో, ఈ ఐపీ అడ్రెస్ యూజ్ చేసుకొని మనం ఈ మిషన్‌తో కనెక్ట్ అవుతామనమాట. సో, దీంతో కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటే మనకి ఇదిగోండి ఆ ఎస్ఎస్‌హెచ్ అనుకున్నాం గదా! సో, దాని క్లయింట్స్ ఉంటాయన్నమాట. ఇందులో ఒకటేంటంటే బిట్‌వైస్.
సో మీరు ఇక్కడికి వచ్చేసి గూగుల్లోకి వచ్చేసి బిట్వైజ్ ఎస్ఎస్హెచ్ క్లయింట్ అనండి. సో రీసెంట్గా దీని మీద యూట్యూబ్లో వీడియో కూడా చేశాము. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి ఇన్స్టాల్ అన్నారంటే మనకి ఇన్స్టాల్ అయిపోద్ది అన్నమాట, ఫైల్ డౌన్లోడ్ అయిపోయి. సో అది ఒకటి ఉందంటే మనం కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే మనకి ఇలా కనిపిస్తూ ఉండేది కదా, ఇక్కడ మనకి హోస్ట్ అంటే ఏ ఐపీ అడ్రస్తో కనెక్ట్ అవ్వాలి, ఏ పోర్టుతో కనెక్ట్ అవ్వాలి, తర్వాత ఆ యూజర్ ఏంటి, మన మిషన్ యూజర్ అన్నమాట, ఓబంటూనా ఈసీ2నా అని చెప్పేసి ఉంది. తర్వాత ఆ కీస్ అన్ని మనం ఇక్కడ మేనేజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం కీ లేకపోతే ఏం చేయలేం కదా, ఫస్ట్ ఒక కీని యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి క్లయింట్ కీ మేనేజర్ ఉంది కదా ఇక్కడ. సో మన ఇందాక పీపీకే ఫైల్స్ అవన్నీ ఉండే కదా, సో వాటి కోసం ఉంది. మన దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్ ఇంకోసారి చూపిస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈసీ2 మిషన్ క్రియేట్ చేసాము, ఇప్పుడు దాంతో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే ఈ బిట్ వైజ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుందాం. అది ఓపెన్ చేస్తే ఇలా కనిపించింది అన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ పెమ్ ఫైల్ని యాడ్ చేద్దాం ఇక్కడికి. సో ఇక్కడ క్లయింట్ కీ మేనేజర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మన దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ కొడదాము. సో వెబ్ సర్వర్ పేరు పెట్టాం కదా, వెబ్ సర్వర్ డెమో keys.pem ఫైల్. వెబ్ సర్వర్ డెమో ఇక్కడ ఇంపోర్ట్ కొట్టేద్దాం. సో ఇంపోర్ట్ వచ్చేసింది కదా, ఇక్కడ మనం చాలా యాడ్ చేస్తున్నాం కదా, వాటి అన్నిటికి నేమ్ ఇచ్చింది. ఒక్కసారి ఇక్కడ కామెంట్ మనం యాడ్ చేసుకున్నది చూసామంటే చూడండి, వెబ్ సర్వర్ డెమో 16. సో అంటే ఈ 16 అంటే మన దగ్గర ఆల్రెడీ నేను ప్రీవియస్గా యాడ్ చేసినాయి అనమాట. అది ఈ 16 యూజ్ చేసుకుంటాం మనం. ఇవన్నీ ఎక్కడ వస్తాయి అంటే ఇక్కడ చూడండి క్లయింట్ కీ అని ఉంది కదా, ఇక్కడ ఈ లిస్ట్లో వస్తాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఐపీ అడ్రస్ కాపీ చేస్తాము. సో నేను దీన్ని కూడా ఇక్కడ యూజ్ చేస్తాను, ఎందుకంటే తర్వాత మన కాన్ఫిగరేషన్స్లో దాన్ని యూజ్ చేస్తాం అనమాట. సో దానికోసం కూడా కాపీ చేసుకుందాం. సో ఐపీ అడ్రస్ తెచ్చి ఇక్కడ కాపీ చేద్దాము. తర్వాత మనం ఎస్ఎస్హెచ్తో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి పోర్ట్ వచ్చేసి 22 అనమాట. తర్వాత మనం ఉబంటు మిషన్తో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ ఉబంటు. సో హోస్ట్ ఐపీ అడ్రస్ ఒకటి కాపీ చేస్తాం, పోర్ట్ 22 కామన్ అనమాట ఎస్ఎస్హెచ్కి. సో తర్వాత ఉబంటు వచ్చేసి యూజర్ నేమ్ వచ్చేసి ఉబంటు. మీరు ఏమైనా అమెజాన్ లైనెస్ క్రియేట్ చేస్తే మీకు ఈసీ2 అని చెప్పేసి ఈసీ2 యూజర్ అని చెప్పి వచ్చింది అన్నమాట. ఒకవేళ మనకి ఏదో తెలియదు అని అనుకుంటే ఎలా తెలుసుకుంటామంటే మనది ఇక్కడ చూపిస్తుంది కదా ఏడబ్ల్యూఎస్లో, ఇక్కడ కనెక్ట్ మనం చేయండి. ఇదిగోండి యూజర్ నేమ్ ఇక్కడ చూపిస్తూ ఉండేది. సో మనం ఇక్కడ బ్రౌజర్లోంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. దీన్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తాను. ఇదిగోండి సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ చూపించద్దు అన్నమాట. మీరు ఏమైనా వేరేది క్రియేట్ చేసినా సరే మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో మనం బ్రౌజర్ నుంచి కనెక్ట్ అయ్యి ఏమి చేయము, సో దాన్ని వదిలేస్తాను. సో ఆ ఉబంటు తెచ్చి ఎక్కడ ఇచ్చాం. తర్వాత ఇది 16. లేదు అనుకుంటే కొన్నిసార్లు మీరు ఆటో ఇచ్చారంటే మన దగ్గర ఉన్న కీస్ అన్నిటిని ట్రై చేసేద్ది అన్నమాట, ఏది వర్క్ అయితే దాన్ని పిక్ చేసుకునేది. సో మనకు ఐడియా ఉంది కాబట్టి 16 అని ఇచ్చాం. సో తర్వాత లాగిన్ ఇదిగోండి. సో సక్సెస్ఫుల్గా అయితే ఇది వచ్చేసింది, లేదంటే ఎర్రర్ మెసేజ్ చూపించింది అన్నమాట. నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ ఐపీ అడ్రస్ చేంజ్ చేస్తాను. 253 ఉంది కదా, దాన్ని ఇదిగోండి 5 అన్న. ఇప్పుడు లాగిన్ చేయండి. ఇదిగోండి కనెక్టింగ్ టు అని చూపిస్తుంది కానీ సక్సెస్ అవ్వలేదు అన్నమాట. ఈ కీ మ్యాచ్ అవ్వకపోయినా, పోర్ట్ మ్యాచ్ అవ్వకపోయినా, ఐపీ అడ్రస్ మ్యాచ్ అవ్వకపోయినా సరే మనకి కనెక్ట్ అవ్వదు. సో నేను దీన్ని అబార్ట్ చేస్తున్నాను, చేసి ఆ ఐపీ అడ్రస్ 253 ఒరిజినల్ది పేస్ట్ చేసేసాను. సో లాగిన్ ఇదిగోండి మనకు వచ్చేసింది. సో యాక్సెప్ట్ అండ్ సేవ్ కొట్టేసేయండి, అంతే. అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్వి వస్తాయి. మన కమాండ్స్ వాటి అన్నిటికి మనం టెర్మినల్ యూజ్ చేసుకోవచ్చు. టెర్మినల్ మేము క్లిక్ చేసి ఇదేంటంటే ఫైల్ మేనేజర్ అన్నమాట. సో మనం ఫైల్స్ అన్ని చూసుకోవచ్చు, మనం మాన్యువల్గా కాపీ చేయొచ్చు, లేకపోతే మనకి ఏముందంటే మాన్యువల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ఆప్షన్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం అన్ని కమాండ్స్ రన్ చేస్తాం కాబట్టి న్యూ టెర్మినల్. సో మనం ఇప్పుడు చాలా ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తాం కదా. సో మనం రూట్ యూజర్గా వెళ్దాం. సో sudo -i. సో మనం కనెక్ట్ అయింది ఉబంటు యూజర్గా. ఇక్కడ చూడండి ఉబంటు అని కనిపిస్తుంది, కానీ మనం sudo -i స్పేస్ ఇచ్చేసి -i ఇచ్చేసామంటే సో మనం రూట్ యూజర్గా మనం స్విచ్ అవుతాం అనమాట. సో మనం చాలా ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం కాబట్టి సో మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. సో ఇంకంతా చాలా చాలా సింపుల్. ఇంకా సో మనకి ఇక్కడ స్టెప్స్ ఏముండయి ఇవ్వండి. సో ఇది మన స్టెప్స్ 1 by 1. సో ఇది అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి.
సో దానికోసం మనకి ఆల్రెడీ కమాండ్స్ అన్నీ ఉండేవి అనమాట. సో ఈ కమాండ్స్ కూడా మనం మొత్తం ఈ కమాండ్సే ఫాలో అవుతాము. సో మనం మొత్తం అంతా సెటప్ అంతా అయిపోయింది. ఇదిగో. సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? సో నేను ఇవన్నీ ఆన్సర్ చేస్తానండి, ఈ క్వెషన్స్ అన్నీ. సో ఓకేనండి. సో మనం ఇక్కడున్నాము. సో మనం ఇప్పుడు ఇక్కడ కమాండ్స్ రన్ చేద్దాం. నేను పక్కకు మూవ్ చేస్తాను. సో ఫస్ట్ టైమ్ మనం సర్వర్‌లోకొచ్చాం గదా! సో మనదేంటంటే ఆ వెర్షన్‌లు పాతవైనా ఏమన్నా ప్యాకేజెస్ అప్‌డేట్‌కి వాటన్నిటికి రెడీగా ఉన్నా సరే, అంటే సిస్టమ్ ప్యాకేజెస్‌ని వాటిని అప్‌డేట్ చేసుకోవాలన్నమాట. సుడో యాప్ట్ అప్‌డేట్. సో ఇదేందంటే ఇది సిస్టమ్ ఫైల్స్‌ని అప్‌డేట్ చేయదు. ఏవేవి అప్‌డేట్‌కి రెడీగా ఉన్నాయో ఆ అప్‌డేట్స్ అంతా అది సెట్ చేసిద్దన్నమాట. సో నెక్స్ట్ ఇవన్నీ కమాండ్సేనండి. ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సో మనకేందంటే ఆటోమేటిక్‌గా వస్తాయి. మనకి చాట్‌జీపీటీ యూజ్ చేసినా వస్తాయి. అన్నీ వస్తాయన్నమాట. ఇదిగోండి. ఇదిగో 53 ప్యాకేజెస్ కెన్ బి అప్‌గ్రేడెడ్. సో అంటే 53 ప్యాకేజెస్‌ని మనం అప్‌డేట్ చేయొచ్చన్నమాట. సో ఒకేసారి అప్‌డేట్ చేసేద్దాం. ఇదేందంటే అప్‌గ్రేడ్ కమాండ్ అంతే. సుడో యాప్ట్ అప్‌గ్రేడ్. అలాగే మనకి యెస్ ఆర్ నో అడుగుతా ఉంటాయి కదా! అలా కాకుండా ప్రతి దానికి యెస్ ఇచ్చేయడానికి యెస్ ఇచ్చేసి -y ఇచ్చేస్తే సరిపోద్దన్నమాట. ఇదిగోండి. సో అదంతా ఇన్‌స్టాల్ చేస్తా ఉంది మనకు కావాల్సిన వాటిని. ఇదిగోండి. సో మన కమాండ్స్ వచ్చేసి సుడో ఏందంటే రూట్ యూజర్‌కనమాట. ఈ ఏపీటీ ఏందంటే మనకి ఈటికి ప్యాకేజ్ మేనేజర్ అన్నమాట. ఇన్‌స్టాల్ చేయాలన్నా, అప్‌డేట్ చేయాలన్నా, అన్‌ఇన్‌స్టాల్ చేయాలన్నా సరే దీన్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ అప్‌డేట్ వచ్చేసి ఏందంటే మన దగ్గర ఏవైతే మనం ఇన్‌స్టాల్ చేసిన ఆల్రెడీ ప్యాకేజెస్ ఏవైనా అప్‌డేట్స్ ఉన్నాయంటే లిస్ట్ తెచ్చుకునేది. సో మనకిందాక 53 చూపించింది కదా! అదన్నమాట. సో వాటన్నిటిని అప్‌గ్రేడ్ చేయడానికి ఈ అప్‌గ్రేడ్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. అంటే రూట్ యూజర్ కింద ఆ ప్యాకేజ్ మేనేజర్‌ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో తర్వాత ఇది అప్‌గ్రేడ్ అని కమాండ్ ఇచ్చాం. అంటే వాటన్నిటిని ఏవైతే రెడీగా ఉన్నాయో వాటన్నిటిని అప్‌డేట్ చేయమంటున్నాం అన్నమాట ఇంకా. సో ఈ -y ఏందంటే మనకి యెస్ ఆర్ నో కంటిన్యూవా, డౌన్‌లోడ్‌కా అని చెప్పేసి అడుగుతా ఉంటాయి కదా! సో వాటి కోసం ఇది. సో నెక్స్ట్ మనం ఇంజినెక్స్ ఇన్‌స్టాల్ చేస్తాం కదా! అక్కడ -i ఇవ్వొద్దు. సో అది ఏం అడిగిద్దో మనం చూద్దాం అది. ఇదిగోండి. సో ఫస్ట్ స్టెప్ ఏంది ఇది మనకి? మనకు కావాల్సిన ప్యాకేజెస్ అన్నిటిని ఓకే. మనం ఇక్కడ అది రాయలేదు కదా! ఓకే. సో మన సిస్టమ్ డిపెండెన్సీస్ అన్నిటిని ఆల్రెడీ ఉన్న ప్యాకేజెస్‌ని అప్‌డేట్ చేసాం. నెక్స్ట్ ఇంజినెక్స్ ఇన్‌స్టాల్ చేద్దాం. సో ఇది చాలా సింపుల్ అన్నమాట. సేమ్ కమాండ్ సుడో మన ఏపీటీ ప్యాకేజ్ మేనేజరు తర్వాత ఇన్‌స్టాల్ చేయాలి. దేన్ని ఇన్‌స్టాల్ చేయాలి? ఇంజినెక్స్‌ని. ఇదిగోండి. ఇక్కడ యెస్ ఆర్ నో అని చెప్పేసి మనల్ని అడుగుతుంది కదా! ఇలా అడగకుండా నేనేం చేశానంటే వీటన్నిటిలో -y ఇచ్చానన్నమాట. సో ఈ కమాండ్స్‌లో మిమ్మల్ని అడగదు ఆ కమాండ్ రన్ చేస్తే. సో నేనిప్పుడు y ఇచ్చా. సో అది ఇన్‌స్టాల్ అయిపోయింది. సో తర్వాత మనకేం గావాలి? గిట్ ఒకటి గావాలి. ఏది ఇక్కడ మన లిస్ట్ ఇదిగోండి గిట్. సుడో యాప్ట్ ఇన్‌స్టాల్ గిట్ -y. ఇదిగోండి గిట్ ఆల్రెడీ ఉందంట. ఇదిగోండి. సో ఒకసారి దాని స్టేటస్ చూద్దాం. ఆ! అంటే వర్షన్ చెక్ చేద్దాం. ఇదిగోండి. సో 2.4 సో గిట్ మనకు ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయింది. సో మనకి ఆల్రెడీ వచ్చేసింది కదా! ఒక్కసారి ఏం చేద్దామంటే మనం ఇక్కడికొచ్చేసి మన సర్వర్ ఐపీ అడ్రెస్ తీసుకొని వెబ్ సర్వర్ ఒకటి ఇన్‌స్టాల్ చేసేసాం కదా! దాన్ని ఓపెన్ చేద్దాం మనం. రిఫ్యూజ్ టు కనెక్టా?
sudo system cpl restart. హెచ్టిటిపిఎస్ వచ్చిందండి. ఇది హెచ్టిటిపిఎస్ కాదు, జస్ట్ హెచ్టిటిపి. ఇదిగోండి. సో వెల్కమ్ టు ఇంజినెక్స్. సో మనం ఎప్పుడైతే వెబ్ సర్వర్ ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేసామో, సో అది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే దానికి డిఫాల్ట్ పేజ్ ఉండేది అనమాట. ఆ పేజ్ డిస్ప్లే అయ్యింది. సో ఇందాక మనకి ఏంటంటే నేను కాపీ చేసుకొచ్చినప్పుడు హెచ్టిటిపిఎస్ వచ్చేసింది. సో దానికి అది అవ్వలేదు అనమాట, ఎందుకంటే ఎస్ఎస్ఎల్ కాన్ఫిగరేషన్ చేయలేదు. సో ఎస్ఎస్ఎల్ కాన్ఫిగరేషన్కి డొమైన్ లింకింగ్కి నేను మళ్ళీ ఇంకో సపరేట్ క్లాస్ తీసుకుంటాను. ఈరోజు జస్ట్ ఐపీ అడ్రస్లతో నార్మల్ హెచ్టిటిపితో వర్క్ చేద్దాం. ఇదిగోండి. సో ఆ ఐపీ అడ్రస్ ఇచ్చేసిన వెంటనే చూడండి, వెల్కమ్ టు ఇంజినెక్స్. సో అంటే మనకి నార్మల్ మన వెబ్ సర్వర్ సాఫ్ట్వేర్ అనేది అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇదిగోండి. సో గిట్ వచ్చేసింది, ఇంజినెక్స్ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ రియాక్ట్ జేఎస్ సెటప్ చేద్దాం. సో రియాక్ట్ జేఎస్ సెటప్ చేయాలని అంటే ఫస్ట్ దానికి కావాల్సిన నోట్ జేఎస్, ఎన్పిఎం వీటిని ఇన్స్టాల్ చేయాలి మనం. ఇదిగోండి. సో ఇది కూడా సేమ్ అనమాట. సుడో ఏపీటీ ఇన్స్టాల్ నోట్ జేఎస్ ఎన్పిఎం -y. ఇదిగోండి. సో ఈ రెండు ఫైల్స్ మీకు ఈ కమాండ్స్ ఫైలు, ఈ ఫైలు మనకి క్లాస్ అయ్యేలోపు నేను లింక్ షేర్ చేస్తాను మీకు మన క్లౌడ్లో అప్లోడ్ చేసి. సో మీరు ఆల్రెడీ ఫిల్ చేశారు. సో కాకపోతే ఒకసారి అడుగుతున్నాను. సో ఎంతమంది దేనికోసం చూస్తున్నారు ఒక ఐడియా వచ్చేది కదా. ఇదిగోండి, రియాక్ట్ చేసి స్ప్రింగ్ బూట్ ఒకసారి స్టార్ట్. ఓకే. సో ఆల్మోస్ట్ 46లో 28, 51లో 62% అందరూ రెండింటి కోసమే చూస్తున్నారు. సో మధ్య అయితే మీకు ఎవరికి మాక్సిమం బోర్ కొట్టకపోవచ్చు. ఓకేనండి. సో అలాగే ఏంటంటే మీకు ఏ టాపిక్స్ మీద ఇలా లైవ్ సెషన్స్ కావాలని అనుకుంటే అవి కూడా ఇక్కడ క్యూఎన్ఏలో పోస్ట్ చేయండి. వాటి మీద నేను నెక్స్ట్ ప్లాన్ చేస్తాను. సో మీకు ఏమైనా స్పెసిఫిక్ టెక్నాలజీ కావాలన్నా, స్పెసిఫిక్ టాపిక్ కావాలన్నా, సో ఇక్కడ క్యూఎన్ఏలో పోస్ట్ చేయండి. సో నేను వాటిని మళ్ళీ చెక్ చేసి వాటికి తగ్గట్టుగా నేను ప్లాన్ చేస్తానండి. ఇదిగోండి. సో మన నోట్ జేఎస్ అయిపోయింది. సో నోట్ జేఎస్ ఎన్పిఎం రెండు వచ్చేసినాయి కదా, ఒక్కసారి చూద్దాం అది. సో నోడ్ -v ఇదిగోండి 18 ఇన్స్టాల్ అయింది. అలాగే npm -v సో మనకి రెండు ఇన్స్టాల్ అయిపోయినాయి అనమాట. సో ఇంజినెక్స్ రియాక్ట్ చేసి కావాల్సిన డిపెండెన్సీస్ అయిపోయినాయి. జావాది ఏం చేద్దామంటే, సో జావాది చేసేటప్పుడు చేద్దాం. సో ఫస్ట్ రియాక్ట్ చేసే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేద్దాం. సో మనం రియాక్ట్ చేసి రన్ అవ్వడానికి కావాల్సిన సాఫ్ట్వేర్లు వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే రియాక్ట్ చేసి ప్రాజెక్ట్ని క్లోన్ చేద్దాం. సో నేను ఆల్రెడీ వీటిని పబ్లిక్ పెట్టానండి. సో టెస్టింగ్ కోసం మీరు ఏమైనా వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇదిగోండి ఇన్స్టాలేషన్స్ అయిపోయింది కదా. సో మీకు ఇక్కడ కమాండ్ ఇస్తున్నాను, గిట్ క్లోన్ అని చెప్పేసి. సో ఇది రియాక్ట్ జేఎస్కి. సో అలాగే స్ప్రింగ్ బూట్ ఇది కూడా ఇచ్చేస్తానండి ఇక్కడ. సో మీరు స్ప్రింగ్ ఇవన్నీ చేసేటప్పుడు
గిట్ క్లోన్ అని చెప్పేసి ఇదిగోండి స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ చేసేయండి సార్. ఓకే. సో మనం ఇక్కడ ఇప్పుడు గిట్ దాన్ని తీసుకొద్దాం ఇక్కడికి. రియాక్ట్ దాన్ని. సో రియాక్ట్ది లింక్ కాపీ చేశాను. సో మీరు ఇక్కడ రిపాజిటరీలోకి వెళ్ళాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, గిట్ హబ్లో చూస్తున్నాం అనమాట. గిట్ హబ్లో ఉన్న కోడ్కి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రైట్ సైడ్ ఇక్కడ కోడ్ అని కనిపిస్తుంది కదా, మనం జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇదిగోండి మనం ఈ పాత్ కూడా ఇది కూడా కాపీ చేసుకోవచ్చు అన్నమాట. ఆ పాత్ దాన్ని తీసుకొచ్చి మనం క్లోన్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఈ క్లోన్ ఇవన్నీ చేసుకోవాలి కదా, మనం ఇక్కడ ర్యాండమ్ ఎక్కడ పడితే అక్కడ కాకుండా సో మనం ప్రాపర్ ఫోక్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే జనరల్ గా సిడి వార్ మన వెబ్ సర్వర్స్ కదా, సో మనకి www అనే ఫోల్డర్ ఉండేది. సో నాకు తెలిసి ఇంజినెక్స్ వల్ల అది వచ్చి ఉండేది మనకి. ఇదిగోండి, సో సిడి వార్ www ఈ ఫోల్డర్ లోకి వెళ్ళాం. ఈ ఫోల్డర్ లోకి వెళ్ళిన తర్వాత ఎల్ఎస్ అన్న అంటే ఆ ఫోల్డర్ లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూస్తానికి, సో HTML అని వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొత్త ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం. రియాక్ట్ జేఎస్ కి యూఐ అనే, సో మనకి యూఐకి సంబంధించింది కదా, ఇలా ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం. సో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే MKDIR మేక్ ఏ డైరెక్టరీ అంటే కొత్త ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసేది. సో నేను యూఐ అని చెప్పేసి ఇచ్చాను. ఒకసారి ఎల్ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ప్రీవియస్ HTML ఒకటే ఉంది కదా, ఇప్పుడు యూఐ కూడా వచ్చింది. సో ఇప్పుడు యూఐ ఫోల్డర్లోకి వెళ్ళి మనం ఈ కొత్త కోడ్ క్లోన్ చేయడము ఆ ప్రాసెస్ మొత్తం చేద్దాం. సో సిడి యూఐ ఎల్ఎస్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఏమీ లేవు. ఇప్పుడు మనం గిట్ దాన్ని ఇక్కడ క్లోన్ చేద్దాం. సో గిట్ క్లోన్ తర్వాత సారీ ఇవి వచ్చినాయి ఇదిగోండి. సో ఈ పాత్ కాపీ చేసుకొద్దాము. కాపీ చేసుకొచ్చి గిట్ క్లోన్ స్పేస్ మిస్ అయిందండి, మళ్ళీ ఎర్రర్ వచ్చింది. క్లోన్ స్పేస్ మన యూఆర్ఎల్ ఇదిగోండి క్లోన్ అయిపోతుంది. సో జనరల్గా ఏంటంటే నేను ఇక్కడ పబ్లిక్ పెట్టాను అన్నమాట రిపాజిటరీని. సో అందుకే నన్ను ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ ఏమీ అడగల. లేకపోతే అదే ప్రైవేట్ పెడితే మన క్రెడెన్షియల్స్ అడిగిద్ది అనమాట. సో సిడి యూఐ ఇప్పుడు ఎల్ఎస్ ఇవ్వండి. ఇదిగోండి మన రిపాజిటరీ నేమ్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒకసారి ఈ ఫోల్డర్ లోపలికి వెళ్దాం. మనం ఏ కమాండ్స్ రన్ చేసినా సరే ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళే చేస్తాం అనమాట. సిడి స్పేస్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ 1 or 2 లెటర్స్ ఎంటర్ చేసి ఇలా ట్యాబ్ ప్రెస్ చేసామంటే దానికి సజెస్టెడ్ ఫోల్డర్స్ ని చూపించింది అనమాట. నేను జస్ట్ ట్యాబ్ ఒకటే ప్రెస్ చేశాను. ఇదిగోండి జస్ట్ ఎంటర్ చేశాను, ట్యాబ్ ప్రెస్ చేసినా వచ్చేసింది. సో అంటే మనం కంప్లీట్ గా టైప్ చేయకుండా పెద్దగా ఉండేవి అనుకోండి పేర్లు, సో మనకి ఇది ఈజీ అయింది అనమాట. సిడి ఇదిగోండి. ఇప్పుడు ఎల్ఎస్ ఇవ్వండి. ఇదిగోండి వచ్చేసింది. ఇక్కడ మనకి ఏమవుతుంది, దీన్ని పైకి వేద్దాము. ఇక్కడ చూడండి మనకి రీడ్మీ ఫైల్ ఒకటి వచ్చింది, ప్యాకేజ్ చేసిన ఫైల్ వచ్చింది, పబ్లిక్ ఎస్ఆర్సి వచ్చింది. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. చూడండి నోడ్ మాడ్యూల్స్ ఉంది కదా, ఇదిగోండి నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ కావాలన్నమాట మనది రన్ అవడానికి. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, npm ఇన్స్టాల్ కమాండ్ రన్ చేసామంటే ఈ ఫోల్డర్ లోపల నుంచి ఈ package.json ఫైల్ లోపల మనకు ప్రాజెక్ట్ రన్ అవడానికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని ఉంటాయి అన్నమాట. ఇదిగోండి. సో టెంప్లెట్ అని, రియాక్ట్ అని, రియాక్ట్ డామో, స్క్రిప్ట్స్, వెబ్ వైటల్స్ ఇవన్నీ డిఫాల్ట్గా వచ్చాయి. నేను ఎక్స్ట్రా ఏమి ఇన్స్టాల్ చేయలేదన్నమాట. మనం నెక్స్ట్ ఇన్స్టాల్ చేసుకున్నా సరే అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఏం చేసిద్ది అంటే వాటన్నిటిని ఇన్స్టాల్ చేసిద్ది అనమాట. సో ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇంకోసారి ఎల్ఎస్ ప్రెస్ చేద్దాము. ఇదిగోండి నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే npm రన్ బిల్డ్. సో మనకి ప్రొడక్షన్ బిల్డ్ వచ్చేసింది అనమాట. సో మనకి స్ప్రింగ్ బూట్ కూడా ఇంతేనండి. సో మనం స్ప్రింగ్ కావాల్సినవి జావా ఒకటి మావెన్ ఇన్స్టాల్ చేసుకుంటాము, గిట్ క్లోన్ చేస్తాము. సో మనకి జార్ ఫైల్ రావాలంటే మావెన్ కమాండ్ రన్ చేస్తాము, జార్ ఫైల్ వచ్చేసింది. సో సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ కూడా ఏంటంటే మనకి రియాక్ట్ చేసుకుని ఇలా నోట్ చేసి వాటికి ప్రాజెక్ట్ క్లోన్ చేసాం, నోట్ చేసి అవి ఇన్స్టాల్ చేసాము, ప్రాజెక్ట్ క్లోన్ చేసాము, ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసాము అనమాట. సో అప్పుడు మనకు కావాల్సిన ప్యాకేజెస్ అన్ని వచ్చేస్తాయి.
ఇదిగోండి ఇప్పుడు ఎల్ఎస్ ప్రెస్ చేయండి, మనకి బిల్డ్ ఫోల్డర్ వచ్చేసింది. సో బిల్డ్ ఫోల్డర్ వచ్చేసింది కదా. జనరల్గా ఏంటంటే మనం ఇంజినెక్స్ మనం నెక్స్ట్ స్టెప్ ఏం రాసుకుందాము, ఆ ఇంజినెక్స్ సర్వర్కి మనం బిల్డ్ ఫోల్డర్ని కాన్ఫిగర్ చేస్తే అయిపోద్ది అనమాట. ఒకసారి మనం సిడి బిల్డ్ అని చెప్పేసి వెళ్దాం. ఇక్కడ చూడండి మన HTML ఫైల్స్ ఇవన్నమాట. సో ఫైనల్గా మనకు కావాల్సిన ఇవి మనం బిల్డ్ దానికి పెట్టొచ్చు, ఇక్కడే లింక్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడే లింక్ చేస్తే ఇష్యూ ఏంటంటే నెక్స్ట్ టైం డిప్లాయ్ చేసేటప్పుడు మనమంతా కంప్లీట్ అవ్వక ముందరే మనకు ఆ ఫోల్డర్ డిలీట్ అయిపోయి మనకి బిల్డ్ అవుతాయి కాబట్టి మనకి వెబ్సైట్ కొద్దిసేపు డౌన్ ఉండిద్ది. సో అదేంటంటే అంత సేఫ్ కాదనమాట. అందుకే ఈ బిల్డ్ ఫోల్డర్ లోపల ఉన్న వాటిని మనం వేరే ఫోల్డర్ లోపలికి కాపీ చేస్తాం. ఇదిగోండి. సో UI లోపల మనకి ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ ఉందన్నమాట. మనకు ఆ బిల్డ్ ఫోల్డర్ లోపల ఉండదాన్ని ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసి కాపీ చేద్దాం. సో మేక్ ఎ డైరెక్టరీ వెబ్సైట్. సో ఫైనల్ వెబ్సైట్ అనమాట ఇది. సో LS ఇదిగోండి. సో వెబ్సైట్ అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దాము, బిల్డ్ ఫోల్డర్ ఇదిగోండి CD వెబ్సైట్ లోపలికి వెళ్దాము. ఇందులో ఏమీ లేదు. ఆ బిల్డ్ ఫోల్డర్ లోపల ఉన్న వీటిని ఇక్కడికి కాపీ చేసుకురావాలి. సో అది ఎలా చేస్తామంటే ఫస్ట్ మన ప్రాజెక్ట్ లోపలికి వెళ్దాం. ఇదిగోండి డాట్ డాట్ ఇచ్చాం కదా, వెనక్కి వెళ్ళిద్దాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం వెబ్సైట్ లోపల ఉన్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలి, ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళాలి, రియాక్ట్ ప్రాజెక్ట్ లోపలికి. అది ఎక్కడ ఉంది, UI ఫోల్డర్ లోపల ఉంది. ఇదిగోండి ఇక్కడ మనం ఈ పాత్ చూసుకుంటే తెలిసిద్ది అన్నమాట మనం వెనక్కి వెళ్ళాలా ఎలా వెళ్ళాలి అని. సో వెబ్సైట్ లోపల ఉన్నాము, దీని వెనకమాల ఉన్న UIలోకి వెళ్ళాలి కదా, CD డాట్ డాట్. ఇక్కడ నుంచి LS చేద్దాము. ఇదిగోండి. సో మనం ఇప్పుడు ప్రాజెక్ట్ రిపాజిటరీ లోపలికి వెళ్ళాలి, CD ఇదిగోండి. సో రియాక్ట్ ప్రాజెక్ట్, సో LS. సో ఇక్కడ నుంచి మనం వాటిని కాపీ చేయాలి కదా. సో దానికోసం ఏం చేస్తామంటే CP అంటే కాపీ కమాండ్ అన్నమాట. సో మనకి ఉబంటు వాటిలో వచ్చేసింది. తర్వాత మనకి దాని లోపల ఉన్న అన్ని ఫోల్డర్స్ ఇక్కడ చూడండి, దీని లోపల మళ్ళీ మనకి స్టాటిక్ అని చెప్పేసి ఇలా ఫోల్డర్స్ ఉండే కదా, అన్నిటిని కాపీ చేయడానికి ఈ -R. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బిల్డ్ /* అంటే బిల్డ్ ఫోల్డర్ లోపల ఉన్న ప్రతి దాన్ని అని చెప్పేసి చదువుతున్నాం అనమాట. దాన్ని ఎక్కడ కాపీ చేయాలో ఇక్కడ ఇస్తాం. అంటే కాపీ కమాండ్, తర్వాత సోర్స్ పాత్, తర్వాత డెస్టినేషన్ పాత్ అనమాట. సో వేర్ www/UI లోపల ఉన్న వెబ్సైట్ అనే ఫోల్డర్ లోపల కాపీ చేయాలి. సో ఇంతే. సో LS. ఇప్పుడు చూద్దాము CD వెనక్కి వెళ్ళాలి కదా చెక్ చేయాలనుకుంటే, ఇదిగోండి. సో CD వెబ్సైట్ ఇవ్వండి, LS లిస్ట్ చేయండి, ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది. ఇందాక వెబ్సైట్లో మనకి ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంది, డైరెక్ట్ బిల్లో ఉండేవి కూడా ఇవే కదా, మరి ఎందుకు ఇక్కడ కాపీ చేసుకొచ్చామంటే, సో నెక్స్ట్ టైం మనం ఇప్పుడు కొత్త రిలీజ్ చేయాలి. అప్పుడు ఏమైంది, మనకి ఆ npm బిల్డ్ రన్ చేస్తే ఫస్ట్ బిల్డ్ ఫోల్డర్ డిలీట్ అయిపోద్ది అన్నమాట. సో ఆ టైంలో యూజర్స్ ఎవరైనా యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి, సో వెబ్సైట్ యాక్సెస్ అవ్వదు. సో అందుకే మనం ఇది చేస్తాం. సో ఇప్పుడు మనం సపరేట్గా తెచ్చుకున్నాము. మనం బిల్డ్ ఫైల్స్ అంతా జనరేట్ అయిపోయిన తర్వాత ఇంకోసారి కాపీ ఇక్కడ కొట్టేసామంటే మనం మొత్తం అయిపోద్ది అన్నమాట. సో మనం ఇప్పుడు ఈ వెబ్సైట్ అనే ఆ పాత్ని మనం దాంతో కాన్ఫిగరేషన్ చేయాలి. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఇంజినెక్స్తో మనం కాన్ఫిగరేషన్ చేయాలంటే దానికోసం మనకి సపరేట్గా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి. సో ఇంజినెక్స్ అనే దాని లోపల సైట్స్ అవైలబుల్. సో మనకి ఈ ఫైల్స్ ఉంటాయి, కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఆ ఫైల్స్ లోపల మనం ఇవి సెట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ది నేను ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మనం దీన్ని కాపీ చేద్దాం. లిజన్ అంటే ఏ పోర్ట్ మీద ఇది వర్క్ అవ్వాలి. సో అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, HTTP అని చెప్పేసి జనరల్గా నార్మల్ రిక్వెస్ట్ పెట్టాం. ఈ HTTP పోర్ట్ ఏంది, ఇది పోర్ట్ 80 మీద రన్ అవుతుంది అన్నమాట. అంటే మనకు ఇప్పుడు వెబ్ సర్వర్ ఈ పోర్ట్ 80 మీద వచ్చే రిక్వెస్ట్లు అన్నిటిని చూస్తా తర్వాత సర్వర్ నేమ్ అనమాట. ఎందుకంటే మనం ఒకే సర్వర్లో మల్టిపుల్ డిప్లాయ్ చేయొచ్చు. సో జనరల్గా ఇక్కడ ఏంటంటే మన డొమైన్ నేమ్ ఇస్తాము. సో మనకు ఇప్పుడు డొమైన్ నేమ్ అవన్నీ కొనలేదు కదా, సో నేను IP అడ్రస్ ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు ఈ IP అడ్రస్కి ఇదిగోండి ఆ రిక్వెస్ట్లు వస్తుంటే దీన్ని ఇది హ్యాండిల్ చేసింది. తర్వాత వచ్చిన తర్వాత మనకి ఇదిగోండి మనం ఏ పాత్ యాక్సెస్ చేస్తున్నాము, సో ఇవన్నీ అనమాట. సో ఆ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఇదిగోండి. సో మనకి డిఫాల్ట్గా వచ్చే యాక్షన్స్ అన్నిటికీ లోపలికి వెళ్ళవు, మన సింపుల్ ఈఫెల్స్ కండిషన్స్ లాగా అనమాట. సో కర్లీ బ్రాకెట్ ఓపెన్ మధ్యలో ఉన్నవన్నీ సో దానికి తగ్గట్టుగా ఎగ్జిక్యూట్ అవుతాయి.
ఇక్కడ ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్. జనరల్‌గా అయితే ఈ 2 సరిపోతాయి. మన రియాక్ట్ అప్లికేషన్ గదా! అందుకే మనం ఈ థర్డ్‌ది గూడా ఇవ్వాలన్నమాట. సో ఇదేం చేస్తుందంటే ఫస్ట్ రూట్ ఫోల్డర్ అంటే మన కోడ్ అంతా ఎక్కడుందని జెప్పేసి చెబుతున్నా. సో వేర్ wwui లోపల వెబ్‌సైట్ అనే దాని లోపల ఉంది. ఇదిగోండి ఆ పాత్. తర్వాత డిఫాల్ట్ ఫైల్ ఏంటి? ఇప్పుడు మనకి యూజర్స్ ఏ పాత్ స్పెసిఫై చేయలేదనుకోండి ఇక్కడ. జస్ట్ ఇలా వచ్చారు. ఏ పాత్ స్పెసిఫై చేయాలి. డిఫాల్ట్‌గా ఏ ఫైల్. లేకపోతే కోర్సెస్ అని క్లిక్ చేశారు. ఇప్పుడు ఏ ఫైల్ చూపించాలి. లేకపోతే ఇప్పుడు రియాక్ట్ క్లాసెస్ అన్నారు. ఇప్పుడు ఏ ఫైల్ చూపించాలనేది ఇదన్నమాట. కాకపోతే మన రియాక్ట్‌లో ప్రాబ్లమ్ ఏంటి? మనకి రౌటింగ్ అనేది బ్రౌజర్‌లో జరిగిద్ది. బ్రౌజర్‌లో మనకి ఇక్కడ వచ్చే పాత్‌ని బట్టి జరిగిద్దన్నమాట. బ్యాక్ ఎండ్ సర్వర్‌లో జరగదు. మన దగ్గర ఉండేది ఒకే ఒక HTML index.html ఫైల్ అన్నమాట. అందులోనే మన కోడ్ మొత్తం ఉండిద్ది. సో ఏ పాత్ వస్తే ఏం డిస్‌ప్లే అవ్వాలో మొత్తం దాని లోపలే ఉండిద్దన్నమాట. సో అందుకే మనం ఈ థర్డ్ లైన్ ఇస్తాం. ఇదేం చేసిద్దంటే ఏ URL అయినా రాని. ఇలాగా లైవ్ రియాక్ట్ క్లాసెస్ అని రాని, లేకపోతే లైవ్ స్ప్రింగ్ బూట్ క్లాసెస్ అని రాని, కోర్సెస్ అని రాని, లేకపోతే కెరీర్స్ అని రాని, ఏదైనా రానివ్వండి. అదేం చేసిద్దంటే ఈ ఫైల్‌కే పంపించిద్ది. సో ఈ ఫైల్‌లో మన అన్ని జావాస్క్రిప్ట్ కోడ్ ఉంటాయి కదా! రియాక్ట్ అప్లికేషన్స్‌లో ఏంటి? మనకు ఒకే ఒక HTML ఫైల్ ఉండిద్ది. మనకొచ్చే పాత్‌ని బట్టి కంటెంట్ మారిద్దన్నమాట. సో మన జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్నీ అందులోనే ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే ఏ URI అంటే ఏ పాత్ అయినా రాని దాన్ని ఇండెక్స్ ఫైల్‌కి ఇస్తున్నాం. సో డిఫాల్ట్ ఫోల్డర్ ఏంటి? ఏమి ట్రై చేయకపోతే ఏంటి? తర్వాత ఏ URL వచ్చినా గాని ఏంటి? సో ఇవి ఉన్నాయి అంటే మనకి మన రియాక్ట్ ప్రాజెక్ట్‌ని కాన్ఫిగర్ చేసేయొచ్చు. సో మనకేందంటే ఈ రియాక్ట్ ఈ ఇంజినెక్స్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడ ఉండిద్దన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సీడీ ఈటీసీ ఇంజినెక్స్ ఒకసారి ఎల్ఎస్ కొడదాము. ఇదిగోండి. సో వీటన్నిటిలో మనకి డిఫరెంట్ ఉంటాయి. వాటి కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని. సో మనం ఏం చేద్దామంటే ఇదిగోండి సైట్స్ అవైలబుల్ అని ఉంది కదా! సీడీ సైట్స్ అవైలబుల్. సో ఎల్ఎస్ ఇదిగోండి. ఇది దాని యొక్క డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అన్నమాట. సో ఇక్కడ మనం ఆ చేంజెస్ అన్ని చేద్దాం. సో మనం ఇప్పుడు ఎడిట్ చేయబోతున్నాం కదా! సో దీనికోసం నానో యూజ్ చేస్తాము. సో మన ఫైల్ ఏముంది ఇది? డిఫాల్ట్. ఇదిగోండి. సో ఆల్రెడీ ఉన్న కాన్ఫిగరేషన్ అంతా ఇందులో ఉండిద్దన్నమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫైల్స్ ఇలా నానో గాని ఏవైనా యూజ్ చేస్తే మనకేందంటే మౌస్‌తో స్క్రోల్ అవ్వవు ఇవి కంటెంట్. సో మీరేం చేయాలంటే యారో యూజ్ చేయాలన్నమాట. సో కిందకెళ్ళాలంటే డౌన్ యారో, అప్పర్ యారో, సైడ్‌కి ఇవన్నీ యారోస్ ఇంకా నార్మల్‌గా. సో ఆల్రెడీ ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసింది కదా! ఇదిగోండి ఇందాక మనకి ఆ ఇండెక్స్ ఫైల్ వచ్చింది డిస్‌ప్లే అయింది కదా! డిఫాల్ట్‌గా. సో ఆ కాన్ఫిగరేషన్ అంతా ఇందులో ఉందన్నమాట. మనం ఏం చేద్దామంటే వీటన్నిటిని కామెంట్ చేద్దాం. వైట్ కలర్‌లో ఉన్నవన్నీ యాక్టివ్‌గా ఉందన్నమాట. ఇలా హాష్ ఇచ్చేసామంటే పైథాన్‌లో కోడ్ లాగా సో మనకి అవంతా కామెంటెడ్. సో నేనేం చేస్తున్నానంటే వైట్‌లో ఉన్న వాటన్నిటిని కామెంట్ చేసేస్తున్నా. ఈ రూట్ గాని ఇవన్నీ మనకి ఇంకా ఏం అక్కర్లేదన్నమాట. సో ఇలాగ. సో తర్వాత మనం ఏం చేద్దామంటే టాప్‌కెళ్దాం. ఆల్రెడీ ఇది చూడండి ఇది పోర్ట్ 80 మీద ఆల్రెడీ రిక్వెస్ట్‌లను రిసీవ్ చేసుకుంటుంది కదా! లిజన్ అని చెప్పేసి. సో వాటిని వదిలేద్దాం. మిగతాది కాపీ చేసుకొద్దాం. ఇదిగోండి. సో మనకి సర్వర్ నేము ఇదిగో. ఇంతే ఇంకా. మనం చేయాల్సిన పని ఏమి లేదు. తర్వాత దీన్ని ఎలా సేవ్ చేస్తామంటే కంట్రోల్ ఎస్. తర్వాత కంట్రోల్ ఎక్స్ క్లోజ్ అయిపోయిద్దన్నమాట. సో నేను ఇక్కడ కమాండ్స్ అవి ఇక్కడ రాయలేదు. ఇదిగోండి. ఇవి సేవ్ చేసిన తర్వాత యూజ్ హ్యాష్ టు కామెంట్ ఆల్ లైన్స్. తర్వాత వాటిని కాపీ అండ్ పేస్ట్. ఇదిగోండి. సో నేను ఇక్కడ వరకే ఇస్తాను. సో వీటిని కాపీ పేస్ట్ చేసేయండి. ఇదిగోండి. సో తర్వాత ప్రెస్ కంట్రోల్ ఎస్. తర్వాత ప్రెస్ ఎస్. ఎక్స్ అన్నమాట. సేవ్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు సేవ్ అయిపోయింది ఇది. సో మన కాన్ఫిగరేషన్ అంతా అప్డేట్ చేసాం. కాకపోతే రిఫ్లెక్ట్ అవ్వవన్నమాట. మనం ఏం చేయాలంటే మన ఇంజినెక్స్ సర్వర్‌ని రీస్టార్ట్ చేయాలి. సుడో సిస్టమ్‌సిటిఎల్ రీస్టార్ట్ ఇంజినెక్స్.
ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను. ఇదిగోండి. సిస్టమ్ సిటిఎల్. ఇదిగోండి. సో, రీస్టార్ట్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడికొచ్చి ఈ పేజ్‌ని రిఫ్రెష్ చేద్దాం. మనకి డిఫాల్ట్‌గా వస్తే ఏమని చెప్పాము, మనం రియాక్ట్ కోడ్‌కి లింక్ చేసాం కదా! ఇదిగోండి. సో, మనకి డిప్లాయ్ అయిపోయిందనమాట. సో, అదే మనం ఏం చేస్తామంటే ఈ ఐపీ అడ్రెస్‌కి డొమైన్ లింక్ చేసామనుకోండి, మన డొమైన్ నేమ్ యూజ్ చేసుకుంటే వచ్చేసిద్ది ఇక్కడికి. ఇలాగా మనం రియాక్ట్ చేసే అప్లికేషన్ డిప్లాయ్ చేస్తామండి. నెక్స్ట్ అప్డేట్ ఉందనుకోండి, మీకు గిట్‌కి వెళ్ళిపోయింది కోడ్. మళ్ళీ గిట్ నుంచి పుల్ చేసుకుంటారు. పుల్ చేసుకొని మనకు ఆల్రెడీ నోడ్ అన్నీ ఇన్‌స్టాల్ అయ్యి ఉండేవి కదా! ఎన్‌పిఎం రన్ బిల్డ్ కొడతారు. కొన్నిసార్లు ఏంటంటే కొత్త ప్యాకేజెస్ చేశారనుకోండి, కొత్త ఫీచర్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ కొడతాం ఒకసారి. తర్వాత రన్ బిల్డ్ అంతే అన్నమాట. సింపుల్ ప్రాసెస్. మళ్ళీ వచ్చి కాన్ఫిగరేషన్ ఇవన్నీ మనం ఏం చేయాల్సిన పని ఉండదు. జస్ట్ వన్ టైమ్ సెటప్ అన్నమాట. తర్వాత ఆప్టిమైజేషన్ కోసం మనం ఆ క్యాష్ ఇంప్లిమెంటేషన్స్ అని, ఈ ట్యాగ్స్ అని సో చాలా ఉంటాయి. సో అవంతా సెపరేట్ అన్నమాట. మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం ఇంకో క్లాస్‌లో. సో అలాంటి కాన్ఫిగరేషన్స్ వన్ టైమ్ చేసుకుంటామండి. అంతే అన్నమాట. చాలా చాలా సింపుల్‌గా ఉంటాయి. హ్మ్. సో, ఈ ఐపీ అడ్రెస్‌కి డొమైన్ నేమ్ ఎలా చేంజ్ చేయాలో సింపుల్ ప్రాసెస్ ఉండిద్ది. నేను మళ్ళీ చూపిస్తాను. సో, ఇలాగండి. సో, మనం రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ ఇలా డిప్లాయ్ చేస్తామనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనం స్ప్రింగ్ బూట్ దానికెళ్దాము. వేర్ డబ్ల్యూడబ్ల్యూఎల్ఎస్ మనకి ఇవన్నీ ఉండే గదా! క్లియర్ కొట్టేసేయండి. మొత్తం క్లీన్ అయిపోద్ది స్క్రీన్ మొత్తము. సో, ఒకసారి ఎల్ఎస్. ఇక్కడ మనకి యూఐ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ ఎండ్ గురించి చూద్దాం. సో, బ్యాక్ ఎండ్ గురించి మేక్ డైరెక్టరీ బ్యాక్ ఎండ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేద్దాము. ఇదిగోండి. సో, సీడీ బ్యాక్ ఎండ్. ఇక్కడ ఎల్ఎస్ ఇద్దాం. ఇక్కడ ఏమీ లేవు. మనం ఇప్పుడు ఏం చేయాలి? గిట్ క్లోన్ చేయాలి. అలాగే మన ఫైనల్ జార్ ఫైల్ ఉంది కదా! సో, దాన్ని పెట్టుకుంటానికి ఏపీఎస్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసాం. సో, ఏపీఎస్‌లోకి ఇప్పుడు వెళ్ళము. దాని సంగతి మళ్ళీ చూద్దాం. సో, మన గిట్‌ది ఇది స్ప్రింగ్ బూట్‌ది ఇదిగోండి ఇక్కడ ఉంది కదా! ఇదిగోండి ఈ కమాండ్ కాపీ చేసుకొస్తున్నాను. గిట్ క్లోన్ ఈ పాత్ అన్నమాట. ఇదిగోండి. సో, అయిపోయింది. ఎల్ఎస్ సీడీ మన జావా స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇదిగోండి దీని లోపలికొచ్చేసాం. సో, మనకు ఇప్పుడు ఏమేం కావాలి? జావా కావాలి, మావెన్ కావాలి. వాటిని ఇన్‌స్టాల్ చేసేద్దాం. సో, సుడో యాప్ ఇన్‌స్టాల్ ఓపెన్ జేడీకే -వై. సో, ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, తర్వాత మావెన్ కూడా ఇన్‌స్టాల్ చేసేద్దాము. సుడో యాప్ ఇన్‌స్టాల్ మావెన్. సో, మనం అక్కడ -వై ఇవ్వలేదు కదా! మనం యెస్ ఆర్ నో అని అడుగుతుంది. యెస్ ఇచ్చేద్దాం. ఇదిగోండి. సో, మనం రియాక్ట్ కంప్లీట్ చేసాము. మనకు జావా 21 మావెన్ రెండిటిని ఇన్‌స్టాల్ చేసేసాం ఇప్పుడు. సో, రియాక్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఇది స్ప్రింగ్ బూట్ చూద్దాం మనం. సో, ఇదిగోండి మావెన్ కూడా అయిపోయింది. ఎల్ఎస్ ఇదిగోండి. సో, ఇదంతా మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఇప్పుడు. సో, మన మావెన్ కమాండ్ ఏంటి? మావెన్ క్లీన్ అంటే ప్రీవియస్‌గా ఏమన్నా టార్గెట్ ఫోల్డర్ ఆల్రెడీ బిల్డ్ ఉంటే వాటన్నిటిని రిమూవ్ చేసేసిద్దన్నమాట. మనం ప్యాకేజ్ యూజ్ చేసుకోవచ్చు, ఇన్‌స్టాల్ యూజ్ చేసుకోవచ్చు. మావెన్ క్లీన్ ఇన్‌స్టాల్ గాని, మావెన్ క్లీన్ ప్యాకేజ్ గాని. సో, మనకి ఏదైనా సరే మనకు ఆ టార్గెట్ ఫోల్డర్ వచ్చేసిద్దన్నమాట. సో, అందులో జార్ ఫైల్ వచ్చిద్ది. సో, దాన్ని ఒక్కదాన్ని యూజ్ చేసుకుంటాం.
ఇదిగోండి. సో ఒకసారి ఎల్ఎస్ క్లిక్ చేయండి, టార్గెట్ ఫోల్డర్ వచ్చింది కదా మనకి, ఇదిగోండి బ్లూ కలర్లో. సో ఒకసారి దాని లోపలికి వెళ్దాము, సిడి టార్గెట్ ఎల్ఎస్, ఇదిగోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మన జార్ ఫైల్ ఉంది కదా, ఈ జార్ ఫైల్ని సిడి ఇదిగోండి ఎల్ఎస్, సో మన ఏ పేజ్ ఫోల్డర్లోకి కాపీ చేయాలన్నమాట. సో సిడి మన జేఎస్ ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాను, ఎల్ఎస్ ఇదిగోండి ఇక్కడ టార్గెట్ అనే ఫోల్డర్ లోపల ఉందన్నమాట. సేమ్ ఇందాకట్లాగే కాపీ, -r అక్కర్లేదు. సో టార్గెట్ / మనకి ఏంటి ఇప్పుడు ఈ జార్ ఫైల్ ఒకటే కావాలి. సో ఆ నేమ్ ఇవ్వచ్చు, లేకపోతే మనకి ఏదైనా నేమ్ ఇవ్వండి. సో star.jar అనమాట. సో జార్ అనే నేమ్తో ముందర ఏదైనా ఉన్నాయి, తర్వాత జార్తో ఎండ్ అయిపోతే మనకి చాలు అది. సో వేర్ ww బ్యాక్ఎండ్ ఏపీఎస్ అనే ఫోల్డర్ మనకి సేమ్ నేమ్తో వెళ్ళినట్టుగా ఉన్నది. సో నేమ్ చేంజ్ చేద్దాము. సో ఎందుకంటే మనం అది కాన్ఫిగరేషన్ చేయాలి కదా, మనకు ఆ స్నాప్షాట్లో వర్షన్ మారిన నేమ్ మారినా కానీ ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఇంకోసారి కాపీ చేద్దాం. సో ఏపీఐస్ ఇదిగోండి. సో మనం నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో సిడి, సో ఎల్ఎస్ సిడి బ్యాక్ అండ్ సిడి ఏపీఐస్. సో మనం ఫస్ట్ టైం కాపీ చేసింది సేమ్ నేమ్తో వచ్చింది. సెకండ్ టైం ఏంటంటే మనం రీనేమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఏదైతే నేమ్ ఇస్తామో అక్కడికి వచ్చింది. సో మనం ఇప్పుడు ఏంటంటే ఈ జేఎస్బి దాన్ని ఒక దాన్ని యూజ్ చేసుకుందాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అన్నింటిలో అది యూజ్ చేసుకుంటే సరిపోయింది. సో మనకు ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ మనం కాన్ఫిగరేషన్ చేయాలి. సో కాన్ఫిగరేషన్ చూడండి, మనకి సేమ్ మనం ఏం చేస్తామంటే 2 కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. ఒకటి మనకి సిస్టమ్ సర్వీస్ ఒకటి క్రియేట్ చేయాలి. సో అది సెకండ్ మళ్ళీ చూద్దాము. సో దానికన్నా ముందర మనకి ఏంటంటే ఇదిగోండి, మళ్ళీ ఇప్పుడు ఏంటిది మనకి ఇప్పుడు సేమ్ సర్వర్లోనే మన ఏపీఐస్ కూడా చేయాలి. మనకు ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ జార్ ఫైల్ రన్ చేస్తే మనకి లోకల్ సర్వర్లో పోర్ట్ 88 మీద అప్లికేషన్ రన్ అయ్యింది. సో మనకు ఇప్పుడు ఏం చేయాలి, మన సర్వర్కి వచ్చే రిక్వెస్ట్లన్నీ దీనికి వెళ్ళాలన్నమాట. సో మనం ఇంజినెక్స్ సర్వర్ యూజ్ చేస్తున్నాం కదా, ఇంజినెక్స్ సర్వర్ ఏంటంటే మెయిన్ ఎందుకు పాపులర్ అంటే ప్రాక్సీ సర్వర్ లాగా. ఇది ఏం చేసేది అంటే దీనికి ఏమైనా రిక్వెస్ట్ వస్తే మళ్ళీ ఇంటర్నల్ గా వేరే సర్వర్ పంపించింది. దాని రెస్పాన్స్ తీసుకొచ్చి మనకి ఇచ్చింది అన్నమాట. అంటే మనకి ఇంటర్మీడియట్ అక్కడ మీడియేటర్ లాగా ఉండేది అన్నమాట, సింపుల్ గా చెప్పాలంటే. సో మనకి బ్రౌజర్ నుంచి వచ్చే ఏపీఐ రిక్వెస్ట్లు అన్ని ఈ ఇంజినెక్స్ సర్వర్కి వెళ్తాయి. అది ఇంటర్నల్ గా మన లోకల్ గా రన్ అయ్యే మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఉంది కదా, దానికి పంపించింది అన్నమాట. అది మళ్ళీ రెస్పాన్స్ ఇస్తే మళ్ళీ తిరిగి మళ్ళీ మనకి పంపించింది. సో సింపుల్ ప్రాసెస్ చేసేది అన్నమాట. ఇది ప్రాక్సీ పాస్ ఏంటంటే ఏ యూఆర్ఎల్కి పంపించాలి వచ్చిన రిక్వెస్ట్. తర్వాత ఈ హెడర్స్ అన్ని సెట్ చేసేది అన్నమాట, యూజర్ యొక్క ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆ ప్రోటోకాల్స్ వాటి కోసం ఇది. సో ఇది కూడా మీకు షేర్ చేస్తాను. సో మీరు దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటే చేంజ్ ఎందుకు చేయాలనంటే ఇక్కడ ఏపీఎస్ అని చెప్పి యూజ్ చేస్తాం. మనకేంటంటే జనరల్గా ఇప్పుడు చూడండి, మన సాఫ్ట్వేర్ స్కూల్ వెబ్సైట్కి వెళ్దాము. మనది ఇది ఎక్కడ రన్ అవుతుంది, softwareschool.coలో వెబ్సైట్ ఉంది. నెక్స్ట్ నేను ఇన్స్పెక్ట్ కొట్టి ఏపీఐ కాల్ చేస్తా. ఇక్కడ చూసారా గెట్ కోర్సెస్ అని ఏపీఐ కాల్ అయింది. ఇది చూసారా ఎక్కడ రన్ అవుతుంది, apis.softwareschool.com. అంటే మన వెబ్సైట్ ఒక డొమైన్ నేమ్తో, ఏపీఐస్ ఇంకో డొమైన్ నేమ్తో ఉండేవి అనమాట. అవి జనరల్గా మనం ఏం చేస్తాము, ఇక్కడ ఈ ప్లేస్లో చేంజ్ చేస్తాం, ఐపీ అడ్రస్ ప్లేస్లో డొమైన్ నేమ్ చేస్తే మనం ఏ డొమైన్ నేమ్కి ఎక్కడ రిక్వెస్ట్ వెళ్ళాలో మనం చెప్పేస్తాం అనమాట. కాకపోతే మనకు ఇప్పుడు డొమైన్ నేమ్స్ లేవు, సింగిల్ ఐపీ అడ్రస్ ఉంది. సో 2 రిక్వెస్ట్లు మనం డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. డిఫరెన్షియేట్ చేయడానికి మనం ఇచ్చిందే ఇది. డిఫాల్ట్ గా వచ్చేస్తున్నాము లొకేషన్ మనం యూఐ దానికి పంపిస్తున్నాం. సో అలా కాకుండా జస్ట్ ఏపీఐ అని చెప్పేసి వస్తే ఓకే ఇది ఏపీఐకి సంబంధించిందా అని చెప్పేసి మనం ఇలా బ్యాక్ ఎండ్ దానికి పంపిస్తున్నాం అనమాట. సో ఇంతే డిఫరెన్స్. సో అదే మనం సపరేట్గా అయితే మనకి ఏపీఐ కూడా ఉండేది కాదు. సో మనకి డొమైన్ నేమ్స్ ఉన్నట్టయితే సో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేటు, డొమైన్ కాన్ఫిగరేషను, అలాగే సర్వర్లో కొంత మనం కాన్ఫిగరేషన్ చేస్తాం అనమాట. వాటి గురించి నేను మళ్ళీ సపరేట్ క్లాస్ తీసుకుంటా, అస్సలు వరీ అవ్వద్దు. సో ఇది చేయాలని అంటే మనం ఇదిగోండి ఆ ఫైల్ని, కాన్ఫిగరేషన్ ఫైల్ని ఎడిట్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సిడి ఇంజినెక్స్ దగ్గరికి వెళ్దాం. ఇంజినెక్స్ అవి ఏంటంటే సైట్స్
అవైలబుల్ అనమాట. ఎల్ఎస్ అదిగోండి డిఫాల్ట్ కనిపిస్తుంది కదా, దాన్ని ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేయాలని అనుకుంటే మనం ఆల్రెడీ రూట్ యూజరే, కాకపోతే సుడో యూజ్ చేస్తే కానీ రూట్ కింద రన్ అనేది సుడో నానో, అది ఎడిటర్ అనమాట మనకి డిఫాల్ట్. ఇదిగోండి వచ్చేస్తుంది. సో మనం యారోస్ ప్రెస్ చేసామంటే కిందకు వచ్చింది. ఇక్కడ మనం రియాక్ట్ పెట్టాం కదా, దాని కింద మనం స్ప్రింగ్ బూట్ కాన్ఫిగరేషన్ కాపీ చేద్దాం. ఇదిగోండి సింపుల్ అనమాట. సో కంట్రోల్ ఎస్, కంట్రోల్ ఎక్స్, అంతే, సేవ్ చేసాం. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, రీస్టార్ట్ చేయాలి. దానికోసం sudo systemctl రీస్టార్ట్ nginx. సో రీస్టార్ట్ అయిపోయింది, మనకు అప్డేట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వరకు మనం ఏం చేసాము, జార్ ఫైల్ క్రియేట్ చేసాం కానీ జార్ ఫైల్ ని రన్ చేయాలి. జార్ ఫైల్ ఎలా రన్ చేస్తాం మనం జనరల్ గా, సో జావా -jar మన జార్ ఫైల్ ఇచ్చేస్తే సరిపోయింది. సో కానీ మనం రన్ చేయలేదు కదా, సో దాన్ని వదిలేద్దాం మనం. ఇప్పుడు ఏంటంటే ఇలా సింపుల్ గా రన్ చేసాం అనుకోండి, నార్మల్ గా రన్ చేస్తే మనకి ఇది క్లోజ్ అయిపోయిన వెంటనే మన సర్వర్ కూడా క్లోజ్ అయిపోద్ది అన్నమాట. సో మనం ఏం చేద్దామంటే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం దాన్ని. సో cd var ww backend ls cd apis. సో ls మనం ఇప్పుడు ఏం చేద్దాం, సింపుల్ గా మనకు జావా ఇన్స్టాల్ అయిపోయింది కదా, సో జావా ఇదిగోండి వర్షన్ ఉంది, జావా రన్ అవుతుంది. సో జావా -jar ఏ ఫైల్ ని రన్ చేయాలి, ఇదిగోండి ఆ జార్ ఫైల్ ని రన్ చేయాలి. సో రన్ చేస్తే ఏమైంది, మనకు ఇప్పుడు మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ రన్ అయింది. ఇదిగోండి స్టార్ట్ అయిందా. సో మనకి ఇది ఇప్పుడు లోకల్ హోస్ట్ లో రన్ అవుతుంది. మనం ఏం చేస్తాము, ఏపీఐ అని చెప్పేసి ఆల్రెడీ కాన్ఫిగరేషన్ ఇచ్చాం, అది ఇస్తే మన సర్వర్కి వెళ్ళిపోయి మన రిక్వెస్ట్ ప్రాసెస్ అవ్వాలి. ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇదిగోండి, సో ఇలా డైరెక్ట్ గా ఇలా ఇస్తే మనకు వెబ్ సర్వరే వచ్చింది యూఐది. మన రావాలంటే ఏపీఐ // తో రావాలన్నమాట. ఇదిగోండి వర్క్ అవుతుంది. సో మనం స్ప్రింగ్ బూట్ జార్ ఫైల్ జనరేట్ చేసాము, మన జార్ ఫైల్ ని nginx సర్వర్ కాన్ఫిగరేషన్ చేసాం కాబట్టి వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఆ జార్ ఫైల్ డైరెక్ట్ గా రన్ చేసాం కదా, ఇప్పుడు ఈ టెర్మినల్ క్లోజ్ చేసాం అనుకోండి, మనకి అక్కడ రన్ అయ్యేది వర్క్ అవుతుంది అనమాట. సో మనకి అక్కడ సర్వర్ స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిపోయిందా, ఇప్పుడు రిక్వెస్ట్లు పెడుతుంటే చూడండి బ్యాడ్ గేట్వే, ఎందుకంటే మనకి ఇంటర్నల్ గా సర్వర్ రన్ అవ్వట్లేదు. సో మళ్ళీ ఇక్కడికి వద్దాము, టెర్మినల్ ఓపెన్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చిన వెంటనే మనం sudo -i మనం రూట్ యూజర్ గా కన్వర్ట్ అవుతాం అనమాట. సో cd var ww backend cd apis. ఇదిగోండి యారో ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ప్రీవియస్ వస్తూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ రన్ చేద్దాము, సర్వర్ స్టార్ట్ అయింది. సో సర్వర్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఇది వర్క్ అవుతుంది అన్నమాట. అంటే మనకు అలా టెర్మినల్ ఓపెన్ అయ్యేది రన్ అవుతూ ఉంటేనే ఇది వర్క్ అయ్యింది. సో మనకు అలా ఉండకూడదు కదా. సో అందుకే ఏం చేస్తామంటే మనము సిస్టమ్ ప్రాసెస్ ఒకటి క్రియేట్ చేస్తాం. సో అది సిస్టమ్ రీస్టార్ట్ అయినా అది బ్యాక్గ్రౌండ్ లోనే రన్ అవుతా ఉండేది అన్నమాట. సిస్టమ్ రీస్టార్ట్ అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యింది ఫస్ట్ స్టెప్. సెకండ్ది ఏంటంటే సిస్టమ్ రీస్టార్ట్ అయినా సరే మళ్ళీ వర్క్ అయ్యింది అన్నమాట. సో మనకి ఏంటంటే ఇంకోటి ఈ నో హాప్ అని చెప్పేసి ఇంకోటి ఉండేది. ఇదేంటంటే టెర్మినల్ క్లోజ్ అయినా కానీ వర్క్ అయింది అన్నమాట. సో నో హాప్ రన్ స్ప్రింగ్ బూట్. ఈ నో హాప్ కమాండ్ రన్ చేస్తే టెర్మినల్ క్లోజ్ అయినా కానీ వర్క్ అయింది. కాకపోతే ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన సిస్టమ్ రీస్టార్ట్ అయిందంటే మళ్ళీ ఇది వర్క్ అవ్వదు అనమాట. సో డైరెక్ట్ మనం టెర్మినల్లో జావాని రన్ చేస్తున్నాము, వర్క్ అయింది. టెర్మినల్ క్లోజ్ అయితే పోయింది. ఈ నో హాప్ ఏంటంటే మనకి టెర్మినల్ క్లోజ్ అయిన వర్క్ అయింది, కాకపోతే సిస్టమ్ రీస్టార్ట్ అయితే పోయిద్ది అన్నమాట. మనకి సిస్టమ్ రీస్టార్ట్ అనేది చాలా కామన్ అవుతూ ఉంటుంది. సో మనం నో హాప్ కూడా వెళ్ళం అనమాట. సో అందుకే మనం ఒక సిస్టమ్ ప్రాసెస్ ని క్రియేట్ చేస్తాం. సో నేను ఈ కోడ్ అనేది కాపీ చేసుకొచ్చింది. మనం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇదిగోండి ఇది. మనం ఇందాక ఏం చేసాము, ఈ కమాండ్ రన్ చేసాం కదా, ఈ జావా జార్ జేఎస్పి అని చెప్పేసి ఆ కమాండ్ ని ఇదిగోండి ఇక్కడ ఇచ్చాం. ఇదిగోండి. సో ఈ లైన్స్ వరకే మనకి ఆ ప్రాసెస్ అన్నమాట, సిస్టమ్ ప్రాసెస్. ఇదేంటంటే దాని యొక్క నేము,
తర్వాత ఏంటంటే నెట్వర్క్ టార్గెట్. సో మనకి నెట్వర్క్ అంతా యాక్సెసిబుల్ అయిన తర్వాతే మనకి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలన్నమాట. సో దానికోసం ఇది. తర్వాత ఇదేంటంటే ఏ యూజర్‌గా రన్ అవ్వాలి. తర్వాత ఏ కమాండ్ రన్ చేయాలి. సో సిస్టమ్ మనకి రీస్టార్ట్ అయినా సరే ఈ కమాండ్ అనేది ఆటోమేటిక్‌గా రన్ అవుతా ఉండిద్ది. ఇదిగోండి. సో మనం జావా ఎక్కడ ఇన్‌స్టాల్ చేసామో ఇది. మనం ఏం చేస్తాము జావా -jar అంటే జార్ ఫైల్ రన్ చేస్తున్నామని యాప్.jar ఇలా ఇస్తాం కదా. సో ఇది ఫస్ట్‌ది అన్నమాట. మన జావా ఇక్కడ ఇన్‌స్టాల్ అయింది. తర్వాత ఈ జార్ వచ్చేసి ఇదిగోండి ఈ జార్. తర్వాత మన జార్ ఫైల్ ఎక్కడుందో అది ఇక్కడ అన్నమాట. సో మనకి var ww బ్యాకెండ్ ఏపీఐస్ ఫోల్డర్ లోపల ఉంది. కాకపోతే నేమ్ డిఫరెంట్‌గా ఉంది. జేఎస్బీ యాప్ అని ఉంది కదా. సో కాపీ చేసుకొచ్చేసి సో మనం అది ప్రాపర్‌గా ఇవ్వకపోతే అది ఏ ఫైల్ రన్ చేయాలో తెలీదన్నమాట దానికి. సో ఆ ఫైల్ కోసం తెలీదని కాదు. ఆ ఫైల్ కోసం చూసింది ఫైల్ ఉన్నది కాబట్టి మనకి రన్ అవ్వదన్నమాట. అలాగే ఇక్కడ రీస్టార్ట్ సెకండ్స్ ఉంది కదా. ఒకవేళ మన అప్లికేషన్ ఫెయిల్ అయినా సరే ఇది కీప్ ఆన్ రీస్టార్టింగ్ అన్నమాట. సో రీస్టార్ట్ చేస్తా ఉండిద్ది. సో మనకి అప్లికేషన్ రన్ అయ్యే వరకు స్టార్ట్ చేస్తూనే ఉండిద్దన్నమాట. సో ఇదండి. దీనికోసం ఏం చేయాలంటే మనం ఒక సర్వీస్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఇదిగోండి sudo nano systemd అని చెప్పేసి ఉండిద్ది అన్నమాట. దీని లోపల మనం సర్వీస్ ఫైల్ క్రియేట్ చేస్తాం. ఇదిగోండి నేను దీన్ని కాపీ చేశాను. కాపీ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. నానో అన్నాం కదా. ఇదిగోండి నానో అని మనకు ఒక కొత్త ఫైల్ వచ్చి ఎడిటింగ్‌కి రెడీగా ఉండిద్ది అన్నమాట. వీటన్నిటిని నేను కాపీ చేసుకుంటున్నాను. సో మీరు చేంజ్ చేయాల్సిందల్లా ఇదొక్కటేనండి ఇది. సో అదొకటి ప్రాపర్‌గా చూసుకొని ఈ ఫైల్‌ని తీసుకొచ్చి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చారంటే పేస్ట్ అయిపోయింది. తర్వాత కంట్రోల్ X ఏవైనా సరే మీరు నానోతో అలా ఓపెన్ చేశారంటే అంతా చేంజెస్ అయిపోయిన తర్వాత కంట్రోల్ X అన్నమాట. సో ప్రీవియస్ చెప్పినట్టుగా. ఇదిగోండి ఇది మనం సర్వీస్ ఫైల్ జస్ట్ క్రియేట్ చేసాం. తర్వాత దాన్ని ఎనేబుల్ చేయాలన్నమాట. ఇందాక దాకా నేను sudo systemctl రీస్టార్ట్ nginx అవి అంటున్నాం కదా. ఇదిగోండి. సో అదేంటంటే nginx ఇన్‌స్టాల్ అయినప్పుడే మనకి సర్వీస్ ఫైల్స్ క్రియేట్ అయిపోయి ఎనేబుల్ అయిపోతాయి అన్నమాట. సో మనం ఏదైతే ఫైల్ నేమ్ యూజ్ చేసుకుని క్రియేట్ చేసామో దాన్ని మనం ఇప్పుడు ఎనేబుల్ చేయాలి. సో ఏం చేస్తామంటే sudo systemctl ఫస్ట్ ఎనేబుల్ చేస్తాం అన్నమాట. సో మన సర్వీస్ నేమ్ ఏంటది? ఇదిగోండి ఇక్కడ ఇచ్చిన నేమ్ ఇది. సో స్ప్రింగ్ బూట్ సర్వీస్. sudo systemctl enable స్ప్రింగ్ బూట్ టు సర్వీస్ ఎనేబుల్ అయిపోయింది. తర్వాత దాన్ని మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఎనేబుల్ తీసేసి కమాండ్ స్టార్ట్ అని చెప్పేసి ఇస్తున్నాం. అంతే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి దాని స్టేటస్ మళ్ళీ చూసుకోవాలనుకున్నా రీస్టార్ట్ చేసుకోవాలనుకున్నా సరే ఇక్కడ కమాండ్ మారుస్తాం అన్నమాట. సో ఒకసారి స్టేటస్ చూడండి. ఇదిగోండి ఎనేబుల్డ్. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఎర్రర్ ఉన్నా సరే మనకి ఇక్కడ ఎర్రర్ మెసేజ్ చూపించేసింది. మీ అప్లికేషన్ రన్ అవ్వట్లేదు ఎందుకని చెప్పేసి ఇక్కడ చూపించింది అన్నమాట. సో కంట్రోల్ C ప్రెస్ చేయండి. అది అక్కడితో ఎండ్ అయ్యి మనం బయటకు వచ్చేస్తాం. సో మనం ఇప్పుడు మన అప్లికేషన్ మనం ఈ టెర్మినల్ ఉండా లేకపోయినా ఏమైనా సరే మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది ఇప్పుడు రన్ అవుతా ఉండిద్ది. సిస్టమ్ రీస్టార్ట్ చేసినా సరే ఇది రన్ అయిద్ది అన్నమాట. ఇదిగోండి ఏపీఐ అంటే ఇది వచ్చింది. ఏపీఐస్ తీసేస్తే UI వచ్చింది. సో ఇలాగా మనం కావాలనుకుంటే ఒకసారి సిస్టమ్ని రీస్టార్ట్ చేయొచ్చు అన్నమాట. మనం AWSలో ఉన్నామా, మన EC2 ఇన్స్టాన్స్ ఇది ఉందా, ఇక్కడ ఇన్స్టాన్స్ స్టేట్ అని ఉంది కదా, రీబూట్ కొడదాం. కొన్నిసార్లు ఈ IP అడ్రస్ పోయిద్ది. ఎందుకంటే మనం ఎలాస్టిక్ IP పెట్టుకోవాలన్నమాట. సో మనం కావాలనుకుంటే ఇక్కడ ఎలాస్టిక్ IP ఒకటి క్రియేట్ చేసుకొని మన కాన్ఫిగరేషన్ దాంట్లో మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి సో రీస్టార్ట్ అయిపోయింది కదా, రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది, రన్ అవుతుంది. ప్లస్ అలాగే ఇదిగోండి ఇది కూడా మళ్ళీ రీలోడ్ అవుతుంది. ఇదేంటిది టుక్ టూ లాంగ్ టు రెస్పాండ్ అంటుంది ఇది. ఓకే సో సిస్టంలో ఎక్కడో ఏదో పోయింది. మన ఇది స్టార్ట్ అయింది, ఇది స్టార్ట్ అయ్యి రియాక్ట్ యాప్ వస్తుంది మనకి. స్ప్రింగ్ బూట్ ఇది రావట్లేదు. కంట్రోల్ షిఫ్టర్ ఇదిగోండి ఇప్పుడు వచ్చింది. సో అది సిస్టమ్ మనం మరీ తొందరపడినట్టుగా ఉన్నాను. సో కొద్దిసేపు ఆగి ట్రై చేయాల్సింది. సో లోపల సర్వీసెస్ అవి ఆన్ అవడానికి టైం పట్టినట్టుగా ఉంది.
జస్ట్ రిఫ్రెష్ చేసుకుందాము. వర్క్ అవుతుంది. ఇక్కడ కూడా వర్క్ అవుతుంది అనమాట. సో ఇలా ఉంటాయండి. చాలా చాలా సింపుల్ అనమాట. మరెవరన్నా 53 మెంబర్స్ ఉన్నారు. సో ఇవండి చాలా చాలా ఈజీగా ఉండయి. సో ఇంకో పోల్ పెడదాము. సో సెషన్ యూస్ఫుల్ అయిందా లేదా అని. సో మీ పేర్లు ఇక్కడ ఏం కనిపించవండి. సో కనిపించినా సరే నేనేం పట్టించుకోను. సో మీరు హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా, ఏమైనా సజెషన్స్ ఇచ్చినా సరే తీసుకుంటాను. సెషన్ యూస్ఫుల్ అయిందా లేదా అని. సో యూజ్ అవుతుంది మీకు, మీ టైంకి నా టైంకి ఇద్దరికి యూజ్ అవుతుంది అంటే సో నేను పక్కా మళ్ళీ ఇంకా చేస్తానండి. ఓకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బ్యాక్ టు లిస్ట్. సో టెక్నాలజీ రిజల్ట్ చూద్దాము. 68 మెంబర్స్లో సో 40 మెంబర్స్ రెండింటి కోసం వచ్చారు. సో పబ్లిష్ రిజల్ట్ ఇది కూడా చూద్దాం. సో 39 ఓట్స్ వచ్చినాయి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి. సో మీకు అలాగే ఇందాక ఇంకోటి చూపిస్తా అన్నాం కదా, ఈ ఐపీ అడ్రస్కి ఏంటంటే మనం డొమైన్ నేమ్ ఎలా కనెక్ట్ చేస్తామని. సో మనకి ఏంటంటే EC2 ఇందులోనే AWSలోనే రూట్ 53 అని చెప్పేసి ఇంకో సర్వీస్ ఉండిద్ది అన్నమాట. ఇదిగోండి. సో ఇక్కడ ఏంటంటే మన డొమైన్ నేమ్స్ ని, మన ఐపీ అడ్రస్లని వీటన్నిటిని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి. సో నేను softwareschool.com నేను గోడాడీలో కొని ఇక్కడ యాడ్ చేశాను అనమాట. మన డొమైన్ ఇచ్చాను. సో తర్వాత ఇక్కడ టైప్ అని చెప్పేసి ఉంది కదా రికార్డు, ఇదిగోండి ఇక్కడ ఈ ఏ రికార్డ్స్ అనమాట ఇవి. సో మనం ఇక్కడ softwareschool.co అని వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎడిట్ రికార్డు కొడతాను. ఇక్కడ ఏం చేశానంటే మనం కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇప్పుడు ఒక సర్వర్ కాబట్టి ఒక ఐపీ అడ్రస్కి లింక్ చేస్తాం. ఇప్పుడు నేను ఏంటంటే మనకి యూజర్స్ ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు కదా, నేను ఏం చేశానంటే స్కేలింగ్ పెట్టాను అన్నమాట, ఆటో స్కేలింగ్. మనకి ఏంటంటే ఎన్ని మిషన్స్ అయినా యాడ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఓకే, ఇందాక మనం చూసినట్టయితే 4 రన్ అవుతా ఉండే కదా, అప్పుడు ఏంటంటే మనకి ఏపీఐ సర్వర్ ఎక్కువ అయ్యేదానికి 2 సర్వర్లు యాడ్ అయినాయి అనమాట. సో మనకి ఎన్ని సర్వర్లు అయినా యాడ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే నేను ఆ లోడ్ బ్యాలెన్సర్ని కనెక్ట్ చేశాను. సో లోడ్ బ్యాలెన్సర్ కాకుండా మనం ఐపీ అడ్రస్ అయినా సరే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకోటి కొత్త రికార్డు క్రియేట్ చేద్దాము. సో టెస్ట్ డొమైన్ అని చెప్పేసి ఇదిగోండి, ఆ ఐపీ అడ్రస్ సింపుల్గా ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇలాగనమాట. సో చాలా చాలా ఈజీగా ఉంటాయండి ఇవి. సో మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి సో మనకి ఇదైతే కొత్త పెద్దగా అనిపించవచ్చు, ఏమీ ఉండదు అనమాట. ఒకటి ఏంటంటే భయపడకూడదండి. రెండోది ఏంటంటే మనకి గూగుల్ని వాటన్నిటిని యూజ్ చేసుకుంటూ రావాలి. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే మనకు క్లాస్ అవ్వక ముందర నేను చాట్ జీపీటీ యూజ్ చేశాను. చాట్ జీపీటీ యూజ్ చేసి కమాండ్స్ తెచ్చుకున్నాను. సో ఈ కోడ్ తెచ్చుకున్నాను. సో వాటన్నిటిని ఆర్గనైజ్ చేసుకున్నాను. ఒకసారి టెస్ట్ చేశాను, అన్నీ చేశాను అనమాట. ఇది నేను ఇప్పుడు కొత్తగా నేను చూడకుండా ఏమి రాయలే ఇక్కడ, నేను అన్ని కాపీ పేస్ట్. ఈ బేసిక్ కమాండ్స్ ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తాయి అనమాట. ఇది సో ఈ రియాక్ట్ డిప్లాయ్ చేసేది, ఇవి కూడా నేను వచ్చినా సరే కాపీ పేస్ట్ చేసుకొచ్చాను. నేను కొత్తగా రాసినవి కాదు. సో మీరు కూడా కొత్తగా రాయాల్సిన పని ఏం లేదు, అస్సలు భయపడద్దు. జస్ట్ మీరు అడిగితే వచ్చేస్తాయి అనమాట. చాట్ జీపీటీని కానీ దేన్ని అడిగినా కానీ ఇచ్చేస్తాయి. సో అవి ఫాలో అవుతూ ఉండాలి. మధ్యలో ఎర్రర్స్ రావచ్చు. ఎర్రర్స్ వస్తే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట.
అలాగే మన దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు గదా! అలాగే బయట గూడా ఎర్రర్స్ వస్తే మనకి యూట్యూబ్‌లో వాటిలో కామెంట్ చేస్తా ఉంటారు గదా! సో, ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం జేయాలంటే, ఆ ఎర్రర్ మెసేజ్ ఏందో చదవండి ఫస్ట్. ఈ మధ్య చాలా సాఫ్ట్‌వేర్‌లు ఏం చేస్తున్నాయంటే, మనకి యూజర్స్‌కి చాలా ఈజీగా చేయడానికని జెప్పేసి, సో, వాళ్ళేందంటే ఎర్రర్స్ వచ్చినా సరే వాటికి సొల్యూషన్ వాళ్ళే ఇస్తా ఉండారు కింద. సో, అలాగే ఇంకోటేందంటే వాళ్ళు ఇవ్వకపోయినా సరే, మనం ఆ ఎర్రర్ మెసేజెస్‌ని కాపీ చేసుకొని గూగుల్‌లో గాని, చాట్ జీపీటీలో ఇచ్చినా సరే అది మొత్తం చూపించేసిద్ది మనకి. సో, ఇదండి ఇది క్లాసు. సో, యూజ్ అయిందన్నారు అందరూ చాలామంది 43 మెంబర్స్. థాంక్ యూ సో మచ్ అండి. సో, అలాగే మీరు టైం పెట్టినందుకు కూడా చాలా థాంక్ యూ. సో, నేను ప్రీవియస్‌గా మిస్టేక్ చేయటం వల్ల చాలామంది జాయిన్ అవ్వలేకపోయారు. వాళ్ళందరూ మెసేజ్‌లు చేస్తున్నారు. సెషన్ స్టార్ట్ అయిందా లేదా అని. సో, ఈసారి నుంచి నేను మంచిది యూజ్ చేస్తానండి. సో, ఇదండి. సో, ఎవరన్నా మనకి హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు ఇక్కడ. సో, మీరేమన్నా అడగాలనుకుంటే అడగండి. 10:30 అయిపోయింది ఆల్రెడీ. అదేనా? యాక్చువల్‌గా అయితే 8కే కండక్ట్ చేయాలండి. సో, ఈళ్ళు లాస్ట్‌లో చూపించారనమాట లిమిట్ దాటిందని. సో, అప్‌గ్రేడ్ అవి ఇవి ట్రై చేస్తా మళ్ళీ 9కి సెట్ చేశాను.